Hi everyone, good morning Andy. Yeah. So we'll see the recap Andy first. So then we'll go for the today's agenda. సో బీపీసీ గురించి అయితే కంప్లీట్ గా మనం డిస్కషన్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో అన్ని టాపిక్స్ గురించి. సో ఒక్క ట్రాన్సిట్ గేట్ ఒకటి మాత్రం మన అప్కమింగ్ సెషన్స్ లోనైతే చెక్ చేస్తాము. అండ్ బీపీసీ పీరింగ్, బీపీసీ ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్ లోనే వస్తాయండి. సారీ. సో ఇవాళ వచ్చేసండి EC2 ఎక్స్టెన్షన్ కింద అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మన EC2 క్రియేట్ చేసేటప్పుడల్లా కూడా సో చాలా డెమోస్ లో EC2 అనేటువంటి మనం క్రియేట్ చేస్తూ ఉన్నామండి. కానీ EC2 క్రియేట్ చేస్తున్నప్పుడల్లా కూడా మనకు ఇన్స్టెన్స్ టైప్ చూస్ చేసుకుంటున్నామండి. T2 మైక్రో కానీ T3 మైక్రో కానీ. మీకు ముంబై రీజన్ అయితే T2 మైక్రో యాజ్ అ ఫ్రీ టైర్ కింద అవైలబుల్ గా ఉంది. హైదరాబాద్ రీజన్ అయితే కనుక T3 మైక్రో అవైలబుల్ గా ఉంది. అంటే కొత్త రీజన్స్ అయితే కనుక మీకు T3 మైక్రో అవైలబుల్ గా ఉంటుందండి ఫ్రీ టైర్ లో. పాత రీజన్స్ అయితే కనుక మీకు T2 మైక్రో అనేటువంటిదే మీకు అవైలబుల్ గా అయితే ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ టు వాటి అవైలబిలిటీ ఇన్ ద డేటా సెంటర్స్ బట్టి కూడా వాడు ఫ్రీ టైర్ అనేటువంటి T2 మైక్రో ఇస్తున్నాడా, T3 మైక్రో ఇస్తున్నాడా అనేటువంటి మనం చెక్ చేసుకుంటున్నాం. అండ్ ఈ T3 మైక్రో, T2 మైక్రో అంటే ఏంటి, యాజ్ వెల్ యాజ్ వీటితో ఉన్నటువంటి అదర్ టైప్స్ అంటే ఏంటి. సో వీటికి ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ ఏం వస్తాయి, ఎందుకంటే S3 అనేటువంటి దాంట్లో కాస్ట్ కంట్రోల్ చేయాలనుకోండి అండ్ మీ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది కూడా చూసుకుంటే మీ స్టోరేజ్ ని బట్టే కాస్ట్ అనేటువంటిది అంతా డిఫైన్ అవుతూ ఉంటుందండి. అగైన్ స్టోరేజ్ కూడా బిట్వీన్ ద డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్ తో మీకు అయితే కాస్ట్ అంతా వస్తూ ఉంటుందండి. సేమ్ ఇక్కడ EC2 లో కూడా మీరు లాంచ్ చేసేటువంటి EC2 కి ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఎంత ర్యామ్ ఉంది అనేటువంటిది బేస్ చేసుకుని CPU అంతా, ర్యామ్ పెర్ఫార్మెన్స్ అంతా వీటిని బేస్ చేసుకుని మీకు ఛార్జెస్ అనేవి ఉంటాయి. వీటితో పాటు వీటి పెర్ఫార్మెన్స్ ఎంత, ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ అనేటువంటి కొనాలంటే ఎట్లనైతే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ లేదంటే ప్రాసెసర్స్ ఇవన్నీ ఎట్లనైతే కాస్ట్ అనేటువంటి ఇంపాక్ట్ అయితే ఉంటుందోనండి, మీరు సెలెక్ట్ చేసేటువంటి ఇన్స్టెన్స్ టైప్ తో కూడా మనకి అవే విధంగా ఛార్జెస్ అయితే ఉంటాయి. సో వాటి గురించి చెక్ చేద్దామండి. దెన్ అసలు ఇన్స్టెన్స్ టైప్స్ లో ఏమేమి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ అని ఏంటి, వాటిలో ఒక్కొక్క టైప్ అనేటువంటిది ఎందుకు ఉంది, ఏ పర్పస్ కోసం ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. అసలు నార్మల్లీ ఏ ఇన్స్టెన్స్ టైప్ చూస్తే మీకు ఎట్లా T3 మైక్రో, T4 మైక్రో లేకపోతే సమ్ అదర్ ఫ్యామిలీ నేమ్ తో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకోవాలి. సో ఒకసారి మనం దీనికి సంబంధించిన అండర్స్టాండింగ్ అంతా చెక్ చేద్దామండి. లైక్ అసలు ఈ ఫార్మాట్ మీనింగ్ ఏంటి, సో ఫార్మాట్ మీనింగ్ ఏంటి అనేది మనకు తెలిస్తే సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఏ ఇన్స్టెన్స్ టైప్ చూస్ చేసుకుంటే ఎటువంటి పెర్ఫార్మెన్స్ వస్తుందా అనేటువంటి హై లెవెల్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా ఈ ఇన్స్టెన్స్ టైప్ కి ఎన్ని కోర్స్ వస్తాయి, ఎంత ర్యామ్ వస్తుంది, లేకపోతే ఈ పెర్ఫార్మెన్స్ వస్తుంది అన్నటువంటి కంప్లీట్ గా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ బట్ ఇన్ జనరిక్ గా ఏది ఏ ఫ్యామిలీకి సంబంధించింది, ఏది తీసుకుంటే మనకి ఎంత పర్ఫార్మెన్స్ వస్తుంది అన్నటువంటి తెలియడం అయితే ఇంపార్టెంట్ అండి. సో EC2కి సంబంధించి ఈ కాన్సెప్ట్ చెక్ చేస్తామండి. దెన్ మనం ఫైల్ లెవెల్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్, బ్లాక్ లెవెల్ స్టోరేజెస్ లో ఇవాళ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ కి సంబంధించిన సర్వీస్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. లైక్ EBS గురించి యాజ్ వెల్ యాజ్ ఇన్స్టెన్స్ స్టోర్ గురించి మనకి ఇక్కడ ఈ స్టోరేజ్ లోనైతే మనకు వస్తూ ఉంటుందండి. సో ఒకసారి ఇవి కూడా చెక్ చేద్దామండి. అండ్ ఇన్స్టెన్స్ స్టోరేజ్ కి యాజ్ వెల్ యాజ్ EBS వాల్యూమ్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనేటువంటి చెక్ చేద్దాం. వాటితో పాటు ఒక ప్రైసింగ్ ఎస్టిమేట్ అనేటువంటిది ఎట్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు నా ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 10 EC2 సర్వర్లు, ఒక 10 హార్డ్ డిస్క్లు, వాటితో పాటు ఒక S3 బకెట్, లేదంటే కొన్ని లాంబ్డా ఫంక్షన్స్, లేదంటే కొంత VPCలో పీరింగ్ కనెక్షన్స్, లేకపోతే ఎండ్ పాయింట్ కనెక్షన్స్, ఇట్లా డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని కూడా కలిపి ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసి దానికి ఒక సింపుల్ ఎస్టిమేట్ మనం క్రియేట్ చేయాలి అంటే ఎట్లా క్రియేట్ చేయాలి, AWS లో వాటికి ప్రొవైడ్ చేసేటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అయితే ఇవాళ సెషన్ లో అయితే డిస్కస్ చేస్తున్నామండి. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్ టైప్స్ గురించి చూద్దాం. EC2 ఇన్స్టెన్సెస్ అంటేనే మనకి విర్చువల్ మిషన్స్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్నట్టుగానే సో మనకి ఫిజికల్ సర్వర్స్ అనేవి ఉంటాయి, నార్మల్ సర్వర్స్. ఆ సర్వర్స్ మీద విర్చువలైజేషన్ అనేటువంటిది క్రియేట్ చేసి విర్చువల్ సర్వర్స్ అనేవి అయితే మనకు వస్తూ ఉంటుందండి. ఈ జనరిక్ గా మన కాన్సెప్ట్ ఎప్పుడు డిస్కస్ చేసుకోండి. అండ్ మనకి EC2 ఇన్స్టెన్సెస్ అనగానే మీకు ఇవేంటంటే విర్చువల్ సర్వర్స్ ఏనండి. ఈ విర్చువల్ మిషన్స్ అన్ని కూడా మీకు ఎక్కడ క్రియేట్ అవుతాయంటే ఫిజికల్ సర్వర్స్ మీదే క్రియేట్ అవుతాయి. అయితే ఈ ఫిజికల్ సర్వర్స్ ని AWS టెర్మినాలజీస్ లో మనం ఏమని కాల్ చేస్తామంటే EC2 హోస్ట్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తాం. సో EC2 హోస్ట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫిజికల్ సర్వర్ అండి. డేటా సెంటర్ లో ఫిజికల్ గా ఉన్నటువంటి ఒక సర్వర్ ని మనం EC2 హోస్ట్ అంటాం. ఒక EC2 హోస్ట్ పైన, ఎందుకంటే ఒక సర్వర్ కి చాలా ఎక్కువ కెపాసిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఫిజికల్ సర్వర్ కి, ఆ EC2 హోస్ట్ పైన మీరు ఏ సర్వర్ క్రియేట్ చేసినా మీరు మెన్షన్ చేసినటువంటి కోర్ అండ్ ర్యామ్ ని బేస్ చేసుకొని, CPU అండ్ ర్యామ్ కెపాసిటీని బేస్ చేసుకొని అక్కడ ఆ సర్వర్ లో డిఫరెంట్ EC2 ఇన్స్టెన్సెస్ అన్ని కూడా మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి.
ఒక EC2 హోస్ట్ అనేటువంటిది షేర్డ్ గానైనా ఉండొచ్చండి, డెడికేటెడ్ గానైనా కూడా ఉండొచ్చు. షేర్డ్ అంటే ఏంటి, డెడికేటెడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ హోస్ట్ అనేటువంటిది ఒక ఫిజికల్ సర్వర్ అనేటువంటి లాగా మనం చెప్పుకుంటున్నాం అండి AWS డేటా సెంటర్. ఇప్పుడు సమ్ ఎక్స్ అనేటువంటి పర్సన్ వచ్చి ఒక EC2 ఇన్స్టెన్స్ T2 మైక్రో క్రియేట్ చేయమని చెప్పాడు. AWS వాడు ఏం చేస్తాడనంటే వాడి దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ సర్వర్స్ లో ఏదో ఒక సర్వర్ లో వెళ్ళి T2 మైక్రో అనేటువంటి సర్వర్ అనేటువంటిది క్రియేట్ చేస్తాడు. అట్లా మీకు ఏమవుతుంది అనంటే ఫిజికల్ సర్వర్ మీద EC2 హోస్ట్ మీద ఒక VM అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ VM క్రియేట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనంటే ఈ పర్సన్ అకౌంట్ 1 అనేటువంటిది AWS అకౌంట్ 1 యూస్ చేస్తున్నాడండి. అండ్ సేమ్ అట్లానే సెకండ్ పర్సన్ వచ్చి వేరొక అకౌంట్ ని సెకండ్ AWS ని యూస్ చేసే అకౌంట్ వాడు కూడా వచ్చి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయమన్నాడు. అప్పుడు ఏమవుతుంది అంటే AWS ఇదే EC2 హోస్ట్ పైన క్రియేట్ చేయొచ్చు, వేరే EC2 హోస్ట్ మీద కూడా క్రియేట్ చేయొచ్చు. ఇట్లా మల్టిపుల్ అకౌంట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సేమ్ ఫిజికల్ హోస్ట్ మీద AWS వాడు సర్వర్స్ అనేవి క్రియేట్ చేసి ఇస్తాడు, విచ్ ఇస్ కాల్డ్ షేర్డ్ హార్డ్వేర్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. కానీ ఎవరైతే సెక్యూరిటీ మెజర్స్ బాగా హై లెవెల్లో కావాలనుకుంటారో ఇట్లా నాకు సంబంధించిన సర్వర్ వేరే ఎవ్వరు కూడా యూజ్ చేయకూడదు అనుకుంటారు అనండి, మీరు డెడికేటెడ్కి వెళ్ళొచ్చు. డెడికేటెడ్ యూస్ చేస్తే ఏమవుతుంది అనంటే మీకోసం AWS వాడు ఒక ఫిజికల్ హోస్ట్ ని డెడికేటెడ్గా ఉంచేస్తాడు. సో ఇందులో సర్వర్స్ వచ్చేసి VMs వచ్చేసి మీరు మీ అకౌంట్ లో నుంచి ఇనిషియేట్ చేసిన మాత్రమే క్రియేట్ అవుతాయి. కానీ ఇక్కడ ఏమంటే ఒక పెద్ద సర్వర్ ని ఒక VM ని కాకుండా ఒక ఫిజికల్ సర్వర్ ని మీకోసం AWS వాడు డెడికేటెడ్ గా మీ అకౌంట్ కోసం ఉంచుతాడు కాబట్టి మీకు చార్జెస్ అనేవి కొద్దిగా ఎక్స్ట్రా అయితే ఉంటాయి. ఎందుకంటే మీరు రన్ చేసినా చేయకపోయినా ఆ ఒక్క సర్వర్ మాత్రం మీకు రిజర్వ్ చేసి పెట్టేస్తున్నాడు. సో కాబట్టి మీకు డెడికేటెడ్ గా ఉంచుతున్నాడు కాబట్టి మీకు కొంత ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ సెక్యూరిటీ కన్సర్న్ ఏంటి అని అంటే మీకు లైక్ వేరే అకౌంట్స్ కి సంబంధించిన సర్వర్స్ ఏవి కూడా మీ ఫిజికల్ హోస్ట్ మీద క్రియేట్ అవ్వాలి. అది మీకు సెక్యూరిటీ అడ్వాంటేజ్ కింద అయితే చెప్పుకోవచ్చు. అటువంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అయితే మీరు ఇది యూస్ చేసుకోవచ్చు అండి. EC2 హోస్ట్స్ అన్ని కూడా మీకు ఏజీ రెసిలియంట్ అండి. S3 అనేటువంటి సర్వీస్ తీసుకుంటే మీకు అది రీజియన్ రెసిలియంట్ అంటే ఒక అవైలబిలిటీ డౌన్ అయినా వేరొక అవైలబిలిటీ నుంచి ఆటోమేటిక్ AWS వాడు మీ డేటా తీసుకొచ్చి మీకు ఇస్తాడు. కానీ EC2కి వచ్చేసరికి అట్లా కాదు, ఇది ఏజీ రెసిలియంట్ సర్వీస్. అంటే ఒక అవైలబిలిటీ డౌన్ అయితే మీకు మీ సర్వర్ కూడా డౌన్ అయిపోతుంది. విత్ ఇన్ అవైలబిలిటీ జోన్ లో ఏమైనా డేటా సెంటర్స్ డౌన్ అయితే వేరే డేటా సెంటర్ నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తాడేమో కానీ బట్ ఎంటైర్ అవైలబిలిటీ జోన్ అంతా కూడా డౌన్ అయిపోతే మీ సర్వర్ మళ్ళీ మీకు రాదండి. ఓకే, సో కాబట్టి ఇటువంటి కేసెస్ ని మీరేం చేయాలి అంటే హై అవైలబిలిటీ అనేటువంటిది మీరు మెయింటైన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక సర్వర్ నుంచి AG1 లో క్రియేట్ చేసుకుంటే ఇదే సేమ్ కాపీ ఆఫ్ సర్వర్ ని మీరు AG2 లో క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే AG1 ఫెయిల్ అయినా మీకు AG2 రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా మీకు హై అవైలబిలిటీ అనేటువంటిది వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక సర్వర్ బదులు 2 రన్ చేస్తున్నారు కాబట్టి మీకు ₹10 అయ్యే కాస్ట్ ₹20 అవుతుంది. సో కాబట్టి ఇట్లా కాస్ట్ అనేటువంటిది కూడా మీకు డబుల్ అవుతుంది, ఎందుకంటే 2 సర్వర్స్ రన్ అవుతాయి కదండి. సో అందు గురించి మీకు హై అవైలబిలిటీ అనేటువంటిది మీరు తీసుకోవాల్సిన కేర్ అనమాట. సో అట్లా ఎవ్రీ సర్వీస్ కి కూడా అది బేస్డ్ ఆన్ రీజనల్ రెసిలియన్సీయా లేకపోతే అవైలబిలిటీ జోన్ రెసిలియన్స్ అనేటువంటి చెక్ చేసుకొని మన ఆర్కిటెక్చర్ అండ్ మన హై అవైలబిలిటీ అనేటువంటిది అంతా కూడా డిఫైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ హోస్ట్స్ అనేవి మీకు ఏజీ రెసిలియంట్ కాబట్టి ఈ హోస్ట్ పైన క్రియేట్ అయిన EC2 ఇన్స్టెన్సెస్ కూడా మీకు ఏజీ రెసిలియంట్. అండ్ ఒకవేళ ఏజీ ఫెయిల్ అయితే మనకి ఇన్స్టెన్స్ కూడా ఫెయిల్ అయిపోతుందండి. సో కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనం లాంచ్ చేసేటప్పుడు. ఒకసారి EC2కి సంబంధించిన ఆర్కిటెక్చర్ మనం చెక్ చేస్తానండి. నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ AWS డేటా సెంటర్స్ అనుకుందాం. AWS రీజన్ అనేటువంటిది ఉంది. ఈ రీజన్ లో 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. నార్మల్లీ 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, బట్ ఫర్ ఎగ్జాంపుల్ కి వచ్చి మనం 2 అవైలబిలిటీ జోన్స్ తీసుకుందాం. సో ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో కూడా మల్టిపుల్ ర్యాక్స్ అనేవి మనకి AWS లో ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళి ఒక నెట్వర్క్ అనేటువంటిది క్రియేట్ చేస్తే వాళ్ళ కోసం అదే డేటా సెంటర్స్ లో డిఫరెంట్ గా ఒక VPC అనేటువంటిది క్రియేట్ అవుతుందండి. చూడండి, VPCకి ఫిజికల్ హోస్ట్ కి ఎటువంటి సంబంధం ఉండదండి. సో మీకు ఫిజికల్ హోస్ట్ పైన ఏమేమి అటాచ్ అయి ఉంటాయంటే మనం ఫైల్ లెవెల్ స్టోరేజ్, బ్లాక్ లెవెల్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ డిస్కస్ చేసినప్పుడు SAS, NAS, DAS ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు అండి అక్కడ డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ అనేటువంటిది ఒకటి డిస్కస్ చేసాం. సో అంటే మనకి USB లాంటిది కానీ USB డ్రైవ్ కానీ లేకపోతే మెమరీ కార్డ్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ తీసుకుని ల్యాప్టాప్ కి అటాచ్ చేస్తాం కాబట్టి అవన్నీ డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజెస్ అనేది కాల్ చేస్తామండి. సేమ్ క్లౌడ్ లో కూడా మీకు 2 టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ అనేవి ఉంటాయని మనం డిస్కస్ చేసాం. ఫస్ట్ టైప్ ఏంటి అని అంటే ఇన్స్టెన్స్ స్టోర్ అండ్ సెకండ్ టైప్ ఏంటి అంటే మీకు అది EBS వాల్యూ, అది కూడా డిస్కస్ చేద్దాం. EBS అనేటువంటి సర్వీస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేటువంటి సర్వీస్ అండి. ఇవి 2 కూడా మనకి AWS లో అవైలబుల్ గా ఉన్నటువంటి హార్డ్ డిస్క్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇన్స్టెన్స్ స్టోర్ అనేటువంటిది ఏంటంటేనండి ఇది డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ టు ద EC2 హోస్ట్ అనమాట. సో EC2 హోస్ట్ పైన డైరెక్ట్ గా అటాచ్ అయ్యేటువంటి ఒక హార్డ్ డిస్క్ లాంటిదని మనం అనుకుందాం. సో అయితే దీని గురించి తర్వాత చూద్దామండి. సో ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఒక VPC లో ఒక EC2 ఇన్స్టెన్స్ అనేటువంటి క్రియేట్ చేయమన్నారు. ఈ EC2 అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మీ ఫిజికల్ హోస్ట్ ఏదైతే ఉందో ఏదో ఒక ఫిజికల్ హోస్ట్ మీద AWS లో ఏ ఫిజికల్ హోస్ట్ మీద అయితే ఖాళీ ఉంటుందో ఆ ఫిజికల్ హోస్ట్ మీద AWS వాడు ఒక VM అనేటువంటిది క్రియేట్ చేసి
మరి ఇప్పుడు ఆ విఎం అనేటువంటిది యాక్చువల్‌గా మన వీపీసీలో లేదండి. కానీ మన వీపీసీలోకి మ్యాప్ చేయాలి అనంటే దాని గురించి వాడు ఒక కాంపోనెంట్ అనేటువంటిది మన వీపీసీలో క్రియేట్ చేయాలి. దాని గురించి వాడు ఏం చేస్తాడంటే ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనేటువంటిది క్రియేట్ చేస్తాడండి ఫర్ ఎవ్రీ ఈసీ2. మీకు ఈసీ2 అనేటువంటిది మీ వీపీసీలో క్రియేట్ అవ్వదు. కానీ వాడు మీ వీపీసీలో మీరు కంట్రోల్ చేసేదానికి ఏం చేస్తాడనంటే మీ వీపీసీలో ఒక ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి దానిని ఫిజికల్ హోస్ట్ పైన క్రియేట్ అయిన విఎంకి అటాచ్ చేస్తాడు. ఇట్లా ఏమవుతుందంటే మీకు లింకప్ అవుతుందండి. మీ విర్చువల్‌గా క్రియేట్ అయిన వీపీసీకి దెన్ ఈసీ2కి కూడా ఒక లింకప్ అనేటువంటిది వచ్చి అక్కడ మీకు ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ద్వారా మీకు మ్యాపింగ్ అనేటువంటిది జరుగుతది. సో ఇక్కడ మీకు ఆ నెట్వర్క్ ట్రాన్స్ఫర్ గాని, సెక్యూరిటీ గ్రూప్స్ గాని, ప్రైవేట్ ఐపీ గాని, ఆర్ ఎల్స్ మ్యాక్ అడ్రెస్ గాని ఇవన్నీ కూడా మీకు ఈఎన్ఐ మీద వస్తదని అయితే మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నామండి. దెన్ వీటితో పాటు నార్మల్ స్టోరేజ్ అనేటువంటి చెక్ చేస్తే మనకి ఈబీఎస్ అనేటువంటిది వస్తుంది. మనం నార్మల్లీ సర్వర్ క్రియేట్ చేస్తాం, డిస్క్స్ క్రియేట్ చేస్తాం కదండీ. 20 జీబీ, 30 జీబీ, 8 జీబీ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. సో ఈ డిస్క్స్ అన్ని కూడా మనకి క్రియేట్ అయ్యేది ఎక్కడ అనంటే ఈబీఎస్ వాల్యూమ్స్‌లోనండి. సో ఇప్పుడు ఒకసారి డిఫరెన్స్ అనేటువంటి చూడండి. ఇన్‌స్టెన్స్ స్టోర్ అనేటువంటిది చూస్తే మీకు అది డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్ టు ద ఫిజికల్ హోస్ట్ అండి. సో దీనికి మీకు డైరెక్ట్‌గా అటాచ్ అయ్యి ఉంటదండి ఇన్‌స్టెన్స్ స్టోర్ అనేటువంటిది. కానీ ఈబీఎస్ వాల్యూమ్ వచ్చేసరికి ఇది మీకు నెట్వర్క్ లెవెల్ స్టోరేజ్ అండి. నెట్వర్క్ లెవెల్ స్టోరేజ్ కాబట్టి ఇది మీకు ఈసీ2 పైన ఎటువంటి డిపెండెన్సీ అనేటువంటిది వీటికి ఉండదండి. కానీ ఫిజికల్ హోస్ట్ కండి ఇది డైరెక్ట్‌లీ అటాచ్డ్ స్టోరేజ్ కాబట్టి చాలా డిపెండెన్సీ అనేటువంటిది ఇన్‌స్టెన్స్ స్టోర్‌కి ఫిజికల్ హోస్ట్ మీద అయితే ఉంటదండి. ఇప్పుడు ఇదే సినారియోలో మనం ఇప్పుడు ఒక ఈసీ2 ఇన్స్టెన్స్ అనేటువంటి స్టాప్ చేసినప్పుడు ఈ సినారియో ఎట్లా ఉంటది అనేటువంటిది ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈసీ2 ఇన్స్టెన్స్‌ని స్టాప్ చేశాను. ఆల్రెడీ రన్ చేస్తున్న ఈసీ2 ఇన్స్టెన్స్ స్టాప్ చేశాను. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఏదైతే విఎం క్రియేట్ అయిందో ఆ విఎం మీ అకౌంట్ నుంచి కూడా పోతుంది. సో ఏదైతే ఫిజికల్ హోస్ట్ పైన క్రియేట్ అయిందో అక్కడ మీకు ఆ విఎం అనేటువంటి డిలీట్ అయిపోతుంది. కానీ మీకు ఇక్కడ ఏదైతే స్టోరేజ్ నెట్వర్క్ ద్వారా అటాచ్ అయ్యిందో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మీకు డిలీట్ అవ్వదండి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఫిజికల్ హోస్ట్ పైన మీరు విఎం అనేటువంటిది క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ కూడా విఎం అనేటువంటిది మీకు రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఈ విఎంకి అటాచ్ అయిన ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ కూడా మీకు ఇక్కడ రిమూవ్ అయిపోతుందండి. సో ఎందుకని రిమూవ్ అయిపోతుంది అని అంటే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఈసీ2 ఇన్స్టెన్స్ స్టార్ట్ చేశారనుకోండి. స్టార్ట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడంటే సేమ్ ఫిజికల్ హోస్ట్ పైన మళ్ళీ విఎం క్రియేట్ చేయడండి. మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ హోస్ట్ మీద అయితే మళ్ళీ క్రియేట్ చేయడు. మీరు మళ్ళీ ఇన్స్టెన్స్ అనేవి స్టార్ట్ చేశారనుకోండి వేరే ఫిజికల్ హోస్ట్ మీద నుంచి కూడా ఈసీ2 ఇన్స్టెన్స్‌ని తీసుకొస్తాడు. సో మోస్ట్‌లీ కూడా మీకు ఎక్కువ సెపరేట్ ఈసీ2 హోస్ట్ పై నుంచి కూడా మీరు స్టార్ట్ చేసినప్పుడు వేరొక విఎం అనేటువంటిది వస్తది. ఇందు గురించే మీ కాస్టింగ్‌లో కూడానండి ఇన్స్టెన్స్ స్టార్ట్ అయ్యి ఉన్నప్పుడే కాస్ట్ వస్తది. ఇన్స్టెన్స్ స్టాప్ అయినప్పుడు మీకు చార్జెస్ రావు. ఎందుకు చార్జెస్ రావంటే అక్కడ ఇటువంటి విఎం కూడా మీకోసం రన్ అవ్వదు కాబట్టి. కానీ ఇన్స్టెన్స్ స్టాప్ చేసి ఉన్నప్పటికీ కూడా మీకు ఈబీఎస్ వాల్యూమ్‌కి చార్జెస్ వస్తాయి. ఎందుకు చార్జెస్ వస్తాయంటే ఇవి డిలీట్ అవ్వట్లేదు కాబట్టి మీకు వీటిపైన అయితే చార్జెస్ వస్తాయి. సో ఈ డిఫరెన్స్ మీకు క్లియర్‌గా ఉండాలి. సో మనకి ఇక్కడ ఫిజికల్ హోస్ట్ అనేటువంటిదే స్టాప్ చేసినప్పుడు ఫిజికల్ హోస్టే రిమూవ్ అయిపోతుంది. సో కాబట్టి ఫిజికల్ హోస్ట్ పైన అటాచ్ అయిన హార్డ్ డిస్క్ కూడా మనకు రిమూవ్ అయిపోతుందండి. సో ఇన్స్టెన్స్ స్టోర్ అంటే ఏంటంటే అది మీకు టెంపరరీ స్టోరేజ్ అండి. మీరు విఎం ఎప్పటి వరకు అయితే ఆన్ చేసి ఉంచుతారో అప్పటి వరకే మీకు ఆ హోస్ట్ మీద ఆ స్టోరేజ్ అనేటువంటి అవైలబుల్‌గా ఉంటాయి. లేదు నాకు పర్మనెంట్ స్టోరేజ్ కావాలి, పర్సిస్టెంట్ స్టోరేజ్ కావాలి అనుకుంటే దెన్ యూ హావ్ టు గో ఫర్ ద ఈబీఎస్ వాల్యూమ్స్ అన్నమాట. ఈబీఎస్ వాల్యూమ్స్ అనేటువంటిది అన్లెస్ మీరు డిలీట్ చేస్తేనే తప్ప వాటికి అవి మీకు డిలీట్ అవ్వవండి. ఈసీ2 తోటి వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే దే ఆర్ కనెక్టెడ్ ఓవర్ ద నెట్వర్క్ కాబట్టి. సో కాబట్టి పర్సిస్టెంట్ స్టోరేజ్ కావాలంటే మీరు ఈబీఎస్ యూజ్ చేస్తారండి. లేదు టెంపరరీ స్టోరేజ్ కావాలంటే మీరు ఇన్స్టెన్స్ స్టోరేజ్ యూజ్ చేసుకుంటారు. కానీ మీకు ఇన్స్టెన్స్ స్టోర్ ఉన్నా లేకపోయినా ఈబీఎస్ అనేటువంటిది మీకు మ్యాండేటరీ. ఎందుకంటే ఈబీఎస్ అనేటువంటి దాంట్లోనే మీకు బూటింగ్ హార్డ్ డిస్క్ అనేటువంటిది ఉంటుంది. ఇన్స్టెన్స్ స్టోరేజ్ ఏంటంటే జస్ట్ లైక్ మీకు యూఎస్బీ డ్రైవ్ లాగానమాట. అది మీకు యూజ్ కావాలంటే మీరు అటాచ్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. లేదంటే లేదు. అంతే తప్ప మీకు ఈబీఎస్ వాల్యూమ్ అనేటువంటిది మాత్రం ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. రిమైనింగ్ ఈబీఎస్ వాల్యూమ్స్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ మీకు ఛార్జ్ ఉండదండి. ఈఎన్ఐస్ వచ్చి ఫ్రీగానే ఉంటుంది సాయి కిరణ్. సో ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఫ్రీ ఉంటదండి. సో అగైన్ ఇక్కడ కూడా జరిగేటువంటి ఇంకొకటి ఏంటంటేనండి మీకు ఈసీ2 ఇన్స్టెన్సెస్ స్టాప్ అండ్ స్టార్ట్ చేశారనుకోండి. మీకు ఒకటి ఇన్స్టెన్స్ స్టోర్ పోతదని అయితే డిస్కస్ చేసాం. ఇది మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇన్స్టెన్స్ స్టోర్‌తో పాటు ఈ సర్వర్‌కి అటాచ్ అయినటువంటి పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ మీకు చేంజ్ అవ్వదండి. పబ్లిక్ ఐపీ చేంజ్ అయిపోద్ది. ఎందుకు పబ్లిక్ ఐపీ చేంజ్ అయిపోద్దంటే మీకు ఇక్కడ సర్వర్ చేంజ్ అయిపోతుందండి. హోస్టే చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మీరు విఎంని డిలీట్ చేసేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీకేమవుతుందంటే ఒక న్యూ పబ్లిక్ ఐపీ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ వాడు అసైన్ చేస్తాడు. ఇలా అసైన్ చేసినప్పుడు ఏమవుతుందండి ఒకవేళ మీరు ఏదైనా డిఎన్ఎస్ పాయింటింగ్ చేసుకున్నారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ example.com అనేటువంటి దాని కింద ఈ ఐపీ అడ్రస్ మీరు మ్యాప్ చేసుకున్నారు.
సో ఇట్లా మ్యాప్ చేసినప్పుడు ఎవ్రీ టైమ్ మీరు స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఐపీ చేంజ్ అయిపోతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎవ్రీ టైమ్ డిఎన్ఎస్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసుకోవాలి. దాని కింద ఉన్నటువంటి ఐపీని మీరు చేంజ్ చేయాలి. సో ఇందు గురించి ఏంటి అని అంటే, ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే కాన్స్టెంట్ ఐపీ ఆర్ ద స్టాటిక్ ఐపీ రిక్వైర్మెంట్ ఉంటే గనక, ఈవెన్ స్టాప్ అండ్ స్టార్ట్ చేసినా మీకు ఐపీ చేంజ్ అవ్వకూడదు అనుకుంటే, యూ హ్యావ్ టు గో ఫర్ ద ఎలాస్టిక్ ఐపీ అండి. ఎలాస్టిక్ ఐపీ అన్నా, పబ్లిక్ ఐపీ అన్నా 2 కూడా మీకు పబ్లిక్ ఐపీసే వస్తాయి. కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే, పబ్లిక్ ఐపీ అనేటువంటిది డిఫాల్ట్‌గా వచ్చేదండి. దీనికి ఎటువంటి చార్జెస్ కూడా ఉండవు. మీరు ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసి పబ్లిక్ ఐపీ కావాలంటే ఏడబ్ల్యూఎస్ కూడా ఒక పబ్లిక్ ఐపీ అసైన్ చేస్తాడు. ప్రాబ్లమ్ లేదు. కానీ ఇన్స్టెన్స్ స్టాప్ అయినప్పుడు దాన్ని రిమూవ్ చేసేస్తాడు. మళ్ళీ మీరు వీఎం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక న్యూ ఐపీ వస్తది, కానీ సేమ్ ఐపీ రాదు. వేరొక ఐపీ వస్తదండి. సో ఇట్లా మీకేంటంటే, ఒకవేళ ఆ ఐపీ మీద డిపెండెంట్‌గా ఉంటే మీకు ఎవ్రీ టైమ్ ఐపీ అనేటివి మీ కాన్ఫిగరేషన్స్‌లో చేంజ్ చేసుకోవాలి. అట్లా చేసుకోకూడదు అనుకుంటే, మీకు ఎలాస్టిక్ ఐపీకి వస్తే ఏమవుతదంటేనండి, ఇది పబ్లిక్ ఐపీనే. కాకపోతే ఇది మీరు రిలీజ్ చేసేంత వరకు మీ అకౌంట్‌లోనే ఉంటదండి. సో కాబట్టి ఇది మీతోనే ఉంటదండి. మీరు స్టాప్ చేయండి, స్టార్ట్ చేయండి, టెర్మినేట్ చేయండి. అయినా ఎలాస్టిక్ ఐపీ మీ అకౌంట్‌లోనే ఉంటది. అన్‌లెస్ మీరు అగైన్ డిలీట్ చేసేంత వరకు. సో కాబట్టి వీడు మన అకౌంట్‌లో ఉంచుతున్నాడు కాబట్టి, దీనికి కొన్ని ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి ఉంటాయి. అయితే ఎక్స్‌ట్రా చార్జెస్ అంటే ఎక్కువ ఉండవండి. ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి కూడా ఎప్పుడు పడతాయనంటే, మీరు ఒక ఎలాస్టిక్ ఐపీ తీసుకున్నారు. ఎలాస్టిక్ ఐపీ తీసుకొని ఒక సర్వర్ పైన అటాచ్ అయ్యేంత వరకు కూడా మీకు చార్జెస్ ఉండవండి. కానీ ఒక ఎలాస్టిక్ ఐపీ అనేటువంటిది తీసుకొని మీ సర్వర్‌లో ఏ సర్వర్‌కి అటాచ్ చేయకుండా ఖాళీగా ఉంచారనుకోండి, అప్పుడు మీకు ఐడియల్‌గా ఉంచుతున్నందుకు చార్జెస్ వస్తాయి. మీరు ఖాళీగా ఉంచుతున్నందుకు చార్జెస్ వస్తాయి. ఎందుకు ఏడబ్ల్యూఎస్ వాడు అలా పెట్టాడంటే, మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఐపీ అడ్రెసెస్ స్కార్సిటీ అనేటువంటి చాలా ఉంది. ఓన్లీ 4 బిలియన్ ఐపీ అడ్రెసెస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనకి రోజు పెరుగుతున్న డివైసెస్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల అవన్నీ కూడా మనకు అయిపోతూ ఉన్నాయి. అందు గురించి ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తున్నాడంటే, అన్నెసెసరీగా ఎవరు ఐపీ అడ్రెసెస్‌ని హోల్డ్ చేసి పెట్టుకున్నా వాటికి ఎక్స్‌ట్రా చార్జెస్ చేస్తాడు. లేదు, మీరు లెజిటిమేట్‌గా సర్వర్‌కి అటాచ్ చేసి యూజ్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఎలాస్టిక్ ఐపీస్ కూడా ఫ్రీ అనమాట. బట్ నార్మల్లీ మీరు ఎలాస్టిక్ ఐపీస్ అనేటువంటి చార్జ్ ఉంటదన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. సో ఇవే మనం బేసికల్లీ ఈసీ2 ఆర్కిటెక్చర్ నుంచి గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్. ఇట్లా మీరు ఎవ్రీ టైమ్ స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక న్యూ ఈబేస్ వాల్యూమ్ న్యూ ఫిజికల్ హోస్ట్ నుంచి కూడా వీఎం అనేటువంటిది క్రియేట్ అవుతూ కూడా ఉంటది. సో ఈసీ2 సర్వీస్ అనేటువంటిది ఒకవేళ బయట ఆన్ ప్రిమైసెస్ నుంచి కూడా ఎవరైనా ఈసీ2 సర్వీస్‌కి వస్తుంటే, వాళ్ళకి మోస్ట్ సూటబుల్ వర్క్ లోడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం ఒకసారి చూడాలి అనుకుంటే గనక, ఒకటి లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అండి. లిఫ్ట్ అండ్ షిఫ్ట్‌ని మనం ఏమంటామంటే, ఇది ఒక మైగ్రేషన్ స్ట్రాటజీ కింద మనం చెప్పుకుంటాం. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటే ఏంటంటే బేసికల్లీ మీకు ఆన్ ప్రిమైస్‌లో గాని, వేరే క్లౌడ్‌లో గాని మీరు ఎక్కడైనా సరే మీ సర్వర్స్ అనేవి హోస్ట్ చేసుకొని ఉంటే, ఆ సర్వర్స్ అన్నిటిని కూడా మీకు ఏడబ్ల్యూఎస్‌లోకి సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా అక్కడ ఎట్లా ఉందో ఏడబ్ల్యూఎస్‌లో కూడా అలాగే రన్ అవ్వాలి. అటువంటి సినారియోస్ ఉన్నప్పుడు మీరు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటాం. అంటే జస్ట్ బేసికల్లీ ఉన్నటువంటి ప్లేస్ నుంచి లిఫ్ట్ చేస్తారు, షిఫ్ట్ చేస్తారు, ఏడబ్ల్యూఎస్‌లో హోస్ట్ చేస్తారు. అది గురించి దీన్ని లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అనేది కాల్ చేస్తాం. సో విచ్ ఈస్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మైగ్రేషన్స్ ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే మోనోలిథిక్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మోనోలిథిక్ అంటే మనం 3 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తున్నాం కదండీ. సో అట్లా వెబ్ టైర్ అనేటువంటిది, సో డీబీ టైర్ గాని, యాప్ టైర్ గాని ఈ 3 కూడా సేమ్ సర్వర్ ఒకటే సర్వర్ మీద హోస్ట్ చేసినప్పుడు ఇలాంటి వాటిని మనం మోనోలిథిక్ అంటాం. అంటే ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్‌ని కూడా ఒకటే సర్వర్ మీద హోస్ట్ చేస్తే అది మోనోలిథిక్ అంటాం. లేదు, ఇవన్నీ కూడా మీరు సెపరేట్‌గా స్ప్లిట్ చేశారనుకోండి. సో వెబ్ టైర్ ఒకటి, డీబీ టైర్ ఒకటి, యాప్ టైర్ ఒకటి, ఇది టైర్డ్ ఆర్కిటెక్చర్ అవుతుందండి. లేదు, అగైన్ వెబ్ టైర్‌లోనే మీరు మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్ చేశారనుకోండి. యాప్ టైర్‌లో కూడా చిన్న చిన్న పార్ట్స్ చేసేస్తే ఏంటంటే, దీన్ని మీరు మైక్రోలిథిక్ ఆర్కిటెక్చర్ అని అయితే కాల్ చేస్తాం. ఎందుకంటే మీరు పెద్ద పార్ట్స్‌ని అంతా కూడా మైక్రో పార్ట్స్ కింద చేసేస్తున్నారు కాబట్టి విచ్ ఈస్ కాల్డ్ యాస్ మైక్రోలిథిక్ ఆర్కిటెక్చర్ అని. సో ఇట్లా డిఫైన్ అవుతది. ఈసీ2 అనేటువంటిది మీరు అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ కూడా మోనోలిథిక్ అప్లికేషన్స్‌కి అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్‌లో మైక్రోలిథిక్‌కి ఆర్ ఎల్స్ మీకు కంటైనరైజ్డ్ అప్లికేషన్స్‌కి కూడా సెపరేట్ సర్వీస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్‌లీ దీనికైతే యూజ్ చేస్తారు. లేదు, ట్రెడిషనల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మీకు ఏడబ్ల్యూఎస్‌లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్సే సపోర్ట్ చేస్తారు. ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ 2000లో ఉన్నవి, 1990స్‌లో ఉన్నవి ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకైతే సపోర్ట్ చేయదండి. సో అటువంటి వాటిని ఏదైనా చేయాలన్నా సరే మీకు ఈసీ2లో మాత్రమే అవి లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మైగ్రేషన్స్ చేసుకున్నప్పుడు అవైతే సపోర్ట్ చేస్తుంది. నార్మల్‌గా అయితే సపోర్ట్ చేయదు. లేదు, మీకు కంటిన్యూస్‌గా 24 అవర్స్ కూడా ఏదైనా సర్వర్స్ మీకు రన్ అవ్వాలి, అప్లికేషన్స్ రన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇది యూజ్ చేసుకోండి. లేదు, నాకు 24 అవర్స్ కూడా రన్ అవ్వక్కర్లేదు. ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ చేస్తాడో అప్పుడు మాత్రమే రన్ అవ్వాలి అనుకుంటే వాటిని మనం సర్వర్‌లెస్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. సో సర్వర్‌లెస్ యూజ్ చేయడం గాని, మైక్రోలిథిక్ యూజ్ చేయడం గాని ఇటువంటివన్నీ కూడా మనం చూస్తాం. లేదు, వేరే సినారియో ఏంటంటే మనం S3 డిస్కస్ చేసినప్పుడు స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ గురించి డిస్కస్ చేసామండి. అట్లా యాంగులర్ గాని, లేకపోతే రియాక్ట్ జేఎస్ గాని, హెచ్‌టీఎంఎల్ మీద గాని డెవలప్ చేయకుండా పీహెచ్‌పీ గాని, వర్డ్‌ప్రెస్ గాని ఇటువంటివి ఏమైనా ఎక్స్‌ప్లిసిట్‌గా యూజ్ చేస్తే అంటే సర్వర్ రిలేటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ గనుక యూజ్ చేస్తానండి. అటువంటి సినారియోస్‌లో కూడా మీకు ఈసీ2 అనేటువంటిది యూజ్ చేయవలసిన నీడ్ అయితే ఉంటది. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ సినారియోస్ కింద మనం చూడొచ్చు. ఇటువంటి సినారియోస్ మనం చూస్తే చాలా ఉంటాయి. సో ఈ సినారియోస్ ఉన్నప్పుడల్లా కూడా మనం ఈసీ2 అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటాం. సో
కాంట్ వి హ్యావ్ బూట్ ఓఎస్ ఆన్ ఇన్స్టెంట్ స్టోర్ డిస్క్? ఎస్, ఇన్స్టెంట్ స్టోర్ మీద మీరు ఓఎస్ బూటింగ్ అనేటువంటి చేయలేరండి. ఓన్లీ ఈబిఎస్ మీద మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ అనేటువంటి చేయగలుగుతారు. అందు గురించి ఇన్స్టెంట్ స్టోర్ సపోర్ట్ చేయదు మీకు. అది ఓన్లీ ఫర్ ద టెంపరరీ స్టోరేజ్. సో EC2 ఇన్స్టెన్స్ టైప్స్ కనుక మనం చెక్ చేస్తానండి, సో ఇది మీకు ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఒక్కొక్క ఇన్స్టెన్స్ టైప్ కూడా అందులో ఉన్నటువంటి కోర్ ఎంత ఉంది, దానికి ఉన్నటువంటి CPU పవర్ ఎంత, లేదంటే దానికి ఉన్నటువంటి మెమరీ ఎంత, వీటితో పాటు ఆ లోకల్ స్టోరేజ్ అని చెప్పుకుంటున్నాం చూసారా, ఇన్స్టెన్స్ స్టోర్ అనేటువంటిది. ఇన్స్టెన్స్ స్టోర్ అనేటువంటి మీకు అన్ని ఇన్స్టెన్స్ టైప్స్ కి రాదండి, కొన్ని ఇన్స్టెన్స్ టైప్స్ గా వస్తుంది. సో అందు గురించి మీరు సెలెక్ట్ చేసేటువంటి ఇన్స్టెన్స్ టైప్ ని బేస్ చేసుకొని మీకు కోర్ అంటే CPU పవర్ వస్తుందండి, మెమరీ వస్తుంది ఎంత జీబీ కావాలనేటువంటిది, లేకపోతే లోకల్ స్టోరేజ్ ఎంత లోకల్ స్టోరేజ్ కావాలనేటువంటిది వస్తుందండి. నార్మల్లీ మీకు CPU అండ్ మెమరీ కూడానండి మనం ఇప్పుడు కూడా రేషియోస్ అని కాల్ చేస్తాం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుందండి, CPU రేషియోస్ వచ్చేసి 1:2 ఉంటుంది. అంటే 1 కోర్ 2 GB ర్యామ్ ఆర్ 1 కోర్ 1 GB ర్యామ్ ఆర్ 1 కోర్ 0.5 GB ర్యామ్ 1 కోర్ 4 GB ర్యామ్ ఇట్లా మీకు ఉంటుందండి. మనకి AWS లో ఉన్నటువంటి మోస్ట్ రేషియోస్ ఏంటి అని అంటే మనకి 1:1 రేషియో, 1:2 రేషియో, 1:4 రేషియోలోనైతే ఉంటుంది. అంటే మీకు ఒక కోర్కి 1 GB ర్యామ్, 1 కోర్కి 2 GB ర్యామ్, 1 కోర్కి 4 GB ర్యామ్ చొప్పున మీకు ఇట్లా డిఫరెంట్ ఇన్స్టెన్స్ టైప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇవి ఏం ఫ్యామిలీస్లో వస్తాయి అనేటువంటిది కూడా మనం చెక్ చేద్దాం. బట్ ఇవన్నీ కూడా మీకు దేనిపైన డిపెండెంట్ అయి ఉంటాయంటే ఇన్స్టెన్స్ టైప్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే మన రిక్వైర్మెంట్, మన అప్లికేషన్ ఎందులో డిప్లాయ్ చేస్తే ఎక్కువ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇస్తుంది అనేటువంటిది బేస్ చేసుకొని మనం ఇన్స్టెన్స్ టైప్ అనేటువంటి చూస్ చేసుకుంటూ ఉంటామండి. సో వీటితో పాటు మనకి ఏంటంటే మన ఇన్స్టెన్స్కి సంబంధించిన లోకల్ స్టోరేజ్ కానీ నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అనేటువంటిది కానీ కూడా ఇన్స్టెన్స్ టైప్ మీదే మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది. యాజ్ వెల్ as సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండి, మీకు x86 అని లేకపోతే x64 అని 32 బిట్ అని ఇట్లా మీకు డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అయితే ఉంటాయి, హార్డ్వేర్ ఆర్కిటెక్చర్స్. అండ్ వాటితో పాటు ఏ ప్రాసెసర్ కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ ల్యాప్టాప్ తీసుకుంటున్నాం అనుకోండి. సో ఇంటెల్ ప్రాసెసర్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంటెల్ ప్రాసెసర్స్ లో i7 ప్రాసెసరా, i9 ప్రాసెసరా, లేకపోతే i11 ప్రాసెసరా, ఇట్లా మీకు డిఫరెంట్ ప్రాసెసర్ ఉంది. లేవు అది కాకుండా చూస్తే మీకు ఎన్విడియా ప్రాసెసర్ కానీ, లేకపోతే మనకి చెక్ చేస్తే ఇంకా AMD ప్రాసెసర్స్ అనేవి కానీ, ఇట్లా మీకు డిఫరెంట్ ప్రాసెస్ అనేవి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. సేమ్ AWS లో కూడా అట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ అనేవి మీకు కావాలి అంటే అది కూడా మీకు డిఫైన్ అయ్యేది ఎక్కడంటే ఇన్స్టెన్స్ టైప్స్ లోనే ఉంటుంది. మీరు చూస్ చేసుకున్న ఇన్స్టెన్స్ టైప్ని బట్టే మీకు ఆ ప్రాసెసర్ అనేటువంటిది కూడా వస్తుంది. సో ఇది ఒకటి. అండ్ దీనికి తోడు మనకి ఏంటంటే జనరేషన్ అనేవి కూడా ఉంటాయి. ఈ విండోస్లో చెక్ చేస్తే 10th జనరేషన్ అని, 5th జనరేషన్ అని, 7th జనరేషన్ అని మీరు సెలెక్ట్ చేసే జనరేషన్ బట్టి కూడా మీకు కాస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ ఆ జనరేషన్ కూడా మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్లో వస్తుందండి. అవన్నీ చూద్దామండి. సో వీటితో పాటు మీకు ఏమైనా GPU రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా, FGPA అంటే ఫీల్డ్ గ్రాఫికల్ కార్డ్స్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే మీరు ఆ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. మొత్తం ఈ పాసిబిలిటీస్ అన్ని కూడా మన ఇన్స్టెన్స్ టైప్స్లో చూస్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ మనకు తెలియాలి అని అంటే అసలు ఏమేమి ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి, కామన్గా యూజ్ చేసేవేంటి, అన్కామన్గా ఉండేవేంటి, ఇవన్నీ కూడా తెలిసినప్పుడు మనం సింపుల్గా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం. సో ఒకసారి ఫ్యామిలీస్ గురించి కూడా చెక్ చేద్దామండి. సో ఫ్యామిలీస్ గురించి కూడా మనం చెక్ చేస్తే టోటల్ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేటువంటి చెక్ చేస్తే మనకి టోటలీ కూడా 5 డిఫరెంట్ ఇన్స్టెన్స్ టైప్ ఫ్యామిలీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఈ 5 ఫ్యామిలీస్లో మనకి మోస్ట్లీ తెలియాల్సినవి 3 ఫ్యామిలీస్ గురించి ఎక్కువగా కూడా తెలియాలి. రిమైన్ 2 ఫ్యామిలీస్ గురించి మనం ఎక్కువగా యూజ్ చేయం కానీ బట్ వాటి గురించి కూడా తెలిసి ఉంటే మంచిది. ఫస్ట్ వన్ వచ్చేసి మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వన్ వచ్చేసి జనరల్ పర్పస్ అండి. మీకు జనరల్ పర్పస్ అంటే ఏంటంటే నాకు ఏం ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఏం లేదు, నాకు నార్మల్ సర్వర్ ఎట్లా పనిచేస్తుందో అదే విధంగా కూడా AWSలో అదే విధంగా పనిచేయాలంటే మీరు జస్ట్ లైక్ జనరల్ పర్పస్ ఫ్యామిలీకి అయితే వెళ్ళిపోతారు. అయితే ఇది జనరల్ పర్పస్ ఫ్యామిలీనా కాదా అనేటువంటి మీకు ఎట్లా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద ఇన్స్టెన్స్ టైప్ అండి. ఇన్స్టెన్స్ టైప్ని బట్టి మనకి ఇది డిఫైన్ అవుతూ ఉంటుంది. సో వీటికి సమ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అని అంటే మనకి T2 మైక్రో అనేటువంటి జనరల్ పర్పస్ కిందకి వస్తుంది, T3 మైక్రో అనేది జనరల్ పర్పస్ కిందకి వస్తుందండి. ఇటువంటి క్లాసెస్ అన్ని కూడా మీకు T సిరీస్ లో స్టార్ట్ అయ్యే ప్రతిదీ కూడా జనరల్ పర్పస్ లోకి వస్తుంది. అయితే మీకు T సిరీస్ ఎప్పుడు కూడా అండి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకంటే T సిరీస్ అనేటువంటి మీకు లో కాస్ట్ అయితే ఉంటుంది. అందు గురించి మీకు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ మాత్రమే T సిరీస్ యూజ్ చేస్తారు. మరి ఇదే జనరల్ పర్పస్ లో నేను ప్రొడక్షన్ సిస్టమ్స్ కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే దెన్ మీకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే M సిరీస్ అనేటువంటి ఆప్షన్ ఉంది. అయితే మీకు రెండిట్లోనూ కూడా ఈక్వల్ రేషియోస్ వస్తాయి. ఈక్వల్ రేషియోస్ అంటే జనరల్ గా మనకి ఎప్పుడు కూడానండి 1:4 రేషియోలోనైతే మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందండి. సో 1:4 కాదు, 1:2 రేషియోలో మనకి ఇన్స్టెన్సెస్ కోర్ అండ్ ర్యామ్ రేషియో అయితే ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి చెక్ చేస్తే చాలా ఎక్కువ రేషియోస్ అయితే మనకు వస్తూ ఉంటాయండి. సో వాటిని కూడా నేను మీకు AWS రిలేటెడ్ సైట్స్ లో చూపిస్తున్నప్పుడు ఒకసారి ఇన్స్టెన్స్ టైప్స్ గురించి చూపిస్తున్నప్పుడు అయితే ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో జనరల్ పర్పస్ లో ఏంటంటే కోర్ అండ్ ర్యామ్ ఈక్వల్ రేషియోస్ లో ఉంటుంది. అండ్ వాటికి సంబంధించిన సిరీస్ వచ్చేసి మీకు T సిరీస్ అని కానీ M సిరీస్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. సెకండ్ టైప్ వచ్చేసి మీకు కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అండి. as name suggesting, family name is suggesting, compute optimized అంటే
మీకు కంప్యూట్ పవర్ ఎక్కువ ఉంటదండి. అంటే మీకు ర్యామ్ పవర్ మీద కంప్యూట్ పవర్ ఎక్కువ ఉంటది. సో అందు గురించి మీకు కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అనేటువంటిది ఎప్పుడైనా మీ రిక్వైర్మెంట్‌లో కంప్యూట్ పవర్ ఎక్కువ కావాలి అనుకుంటే, దెన్ మీరు కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అనేటువంటి ఫ్యామిలీ టైప్స్‌కి అయితే వెళ్తారన్నమాట. సో ఇవి బేసికల్లీ దేనికి యూజ్ చేస్తారంటేనండి, మీడియా ప్రాసెసింగ్ అంటే మీకు వీడియోస్ ఎడిటింగ్ చేసేదానికి గాని, లేకపోతే ఇమేజెస్ ఎడిటింగ్ చేసేదానికి గాని, మీకు ఎక్కువ కంప్యూట్ పవర్ అయితే అవసరం అవుతది. అటువంటి సినారియోస్ గాని, లేదంటే హై పెర్ఫార్మన్స్ కంప్యూటింగ్ చేయాలన్నా, సైంటిఫిక్ మోడలింగ్స్ గాని, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా గేమింగ్, మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఇవన్నీ కూడా మీరు రన్ చేయాలి అన్నా మీకు కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అయితే ఎక్కువ యూజ్ అవుతూ ఉంటది. వీటిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తే మీకు సి సిరీస్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటది. C5 లార్జ్, C5 2x లార్జ్ ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి కంప్యూట్ ఆప్టిమైజ్డ్. అదే మనకి థర్డ్ టైప్ వచ్చేసి మెమరీ ఆప్టిమైజ్డ్ అండి. మెమరీ ఆప్టిమైజ్డ్ ఏంటంటే కంప్యూట్ ఆప్టిమైజ్డ్ రివర్స్ లో ఉంటది. ఇక్కడ మీకు మెమరీ పవర్ ఎక్కువ ఉంటది. నార్మల్లీ మీరు డేటాబేసెస్ ఏ అప్లికేషన్స్ తీసుకున్నా డేటాబేసెస్ హోస్ట్ చేసే సర్వర్స్ వాటికి ర్యామ్ కెపాసిటీ అనేటువంటిది ఎక్కువ కావాలండి. మీరు MySQL గానీ, MS SQL గానీ, Oracle గానీ లేదంటే మీరు డాక్యుమెంట్ DB, MongoDB ఏది తీసుకున్నా మీకు మెమరీ కెపాసిటీ అనేటువంటిది ఎక్కువ కావాలండి డేటాబేసెస్ అనేసరికి. సో మీకు డేటాబేసెస్ రిలేటెడ్ అప్లికేషన్స్ హోస్ట్ చేస్తున్నప్పుడు మీకు మెమరీ ఆప్టిమైజ్డ్ అనేటువంటి ఇన్స్టెన్సెస్ చూస్ చేసుకుంటారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఎక్కువ మెమరీ అనేటువంటిది వస్తుందండి మీ ఇన్స్టెన్స్ టైప్స్‌కి. మన R సిరీస్ అనేవి ఎక్కువగా మెమరీ ఆప్టిమైజ్డ్‌లో యూజ్ చేస్తాం. సో కాబట్టి ఇవి 3 క్లాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్ పర్పస్‌లో గుర్తుంచుకోవాల్సిన T సిరీస్, M సిరీస్, కంప్యూట్ ఆప్టిమైజ్డ్‌లో C సిరీస్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతది. మెమరీ ఆప్టిమైజ్డ్‌లో R సిరీస్ ఒకటి. మోస్ట్ కామన్‌లీ అండ్ వైజ్‌లీ యూజ్డ్ ఫ్యామిలీస్ వచ్చేసి ఇవేనండి. ఇంతకు మించి మిగతాయి ఉన్నవన్నీ కూడా మీకు ఏంటి అని అంటే రిక్వైర్మెంట్ వచ్చినప్పుడే తప్ప మీకు నార్మల్‌గా అవసరం ఉండదు. రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఏముందనేటువంటి చెక్ చేసి ఆ ఫ్యామిలీని మీరు సజెస్ట్ చేస్తారన్నమాట. దెన్ ఫోర్త్ వన్ వచ్చేసి యాక్సెలరేటెడ్ కంప్యూటింగ్ అండి. ఎప్పుడైనా మీకు గ్రాఫిక్ రిలేటెడ్ ప్రాసెసింగ్ కూడా కావాలంటే గ్రాఫిక్ కార్డ్స్ అనేవి కూడా కావాలి అంటే మీ ఇన్స్టెన్స్ టైప్స్‌కి దెన్ అప్పుడు మీరు యాక్సెలరేటెడ్ కంప్యూటింగ్‌కి వెళ్ళొచ్చండి. లేదు స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అంటే మీకు ఇన్స్టెన్స్ స్టోర్ అని చెప్పుకుంటున్నాం కదండీ. సో ఇన్స్టెన్స్ స్టోర్ అనేటువంటిది ఎక్కువగా కావాలి అన్నప్పుడు మీరు స్టోరేజ్ ఆప్టిమైజ్డ్‌కి వెళ్తారండి. సో స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే బిగ్ డేటా వర్క్ లోడ్స్ ఉన్నప్పుడు గాని, లేకపోతే టెంపరరీ ప్రాసెసింగ్ ఎక్కువగా చేసేటప్పుడు గాని మీకు స్టోరేజ్ ఆప్టిమైజ్డ్‌కి అయితే వెళ్ళొచ్చండి. సో టోటల్లీ మనకి AWSలో ఉన్నవి ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏనండి. వీటి నుంచే మీరు ఏ సర్వర్ క్రియేట్ చేసినా మీరైతే చూస్ చేసుకుంటారు. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒక T2 మైక్రో, T3 మైక్రో అనేటువంటి చెప్తున్నాం గదా! సో వీటిలో అసలు దీన్ని ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? ఎట్లా ఫార్మాటింగ్ చేసుకోవాలనేటువంటిది ఒకసారి చూస్తే మీరప్పుడు ఏ ఇన్స్టెన్స్ టైప్‌ని చూసినా కంప్లీట్ అండర్‌స్టాండింగ్ మీకొచ్చేస్తది. ఒకసారి దాని గురించి కూడా చెక్ చేద్దాం. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం C5 ఎక్స్ లార్జ్, 8 ఎక్స్ లార్జ్ అనేటువంటిది. సో C5 8x లార్జ్. సో C5 8x లార్జ్ అనేటువంటి ఒక ఇన్స్టెన్స్ టైప్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటానండి. ఇందుట్లో మీకు ఫస్ట్ C అనేటువంటిది ఏదైతే కనిపిస్తుందో, ఆ ఫస్ట్ లెటర్ తోటి మనం C సీరీస్ అని కాల్ చేస్తాం. లేకపోతే T సీరీస్, M సీరీస్, R సీరీస్ ఇట్లా మనం ఆ ఫస్ట్ లెటర్ తోని సీరీస్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తూ ఉంటామండి. ఈ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాటిని. సో ఫస్ట్ లెటర్‌ని ఏమంటాం అంటే మనం ఫ్యామిలీ అని అయితే కాల్ చేస్తాం. సో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఫ్యామిలీ అందులో మీకు ఏదున్నా సరే మీకు ఈ ఫ్యామిలీ 5 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ గాని, ఇంకా కొత్త ఫ్యామిలీస్ యాడ్ అయినా మీకు ఫస్ట్ లెటర్‌తోనే ఆ డిఫరెన్షియేషన్ అనేటువంటిది వచ్చేస్తది. వీటిలో ఎగ్జాంపుల్ చెక్ చేస్తే మీకు T సీరీస్, M సీరీస్, R సీరీస్, C సీరీస్ ఇటువంటివన్నీ కూడా మనకి ఈ సీరీస్ ఫ్యామిలీ డిఫైన్ చేసే దాంట్లో అయితే ఉంటది. సెకండ్ వన్ ఏంటంటేనండి మనకి ఇన్స్టెన్స్ జనరేషన్ అండి. సో 5థ్ జనరేషనా, 6థ్ జనరేషనా, 7థ్ జనరేషనా, 10థ్ జనరేషన్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ జనరేషన్‌లో డిఫైన్ అవుతుంది. నెంబర్ చేంజ్ అవుతూ కూడా ఉంటదండి. మీ కరెంట్‌లీ కూడా AWSలో ఉన్నటువంటి లేటెస్ట్ జనరేషన్ ఎంతంటే 6థ్ జనరేషన్, 7థ్ జనరేషన్ ఇవి 2 కూడా లేటెస్ట్‌గా రన్ అవుతూ ఉన్నాయి. కానీ మనకి 5థ్ జనరేషన్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. అంతకుముందు 4, 3 ఇవన్నీ ఉండేవి కానీ ఇవన్నీ AWS కూడా ఎక్స్‌పైర్ చేసేసాడు. సో ఒకవేళ ఉన్నా వాటిని మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా ఓల్డెస్ట్ హార్డ్‌వేర్స్ అండి. బేస్డ్ ఆన్ మీ జనరేషన్ బట్టి కూడా లేటెస్ట్‌గా వచ్చేటువంటి న్యూ హార్డ్‌వేర్స్‌ని AWS వాడి డేటా సెంటర్‌లో ఉంచుతారు. మీరు ఇక్కడ న్యూ నంబర్ అనేటువంటి తీసుకుంటే ఏంటంటే ఆ న్యూ ప్రాసెసర్ ఆర్ న్యూ హార్డ్‌వేర్‌కి సంబంధించిన ఎక్స్‌ట్రా పెర్ఫార్మెన్స్ అనేది మన అప్లికేషన్‌కి వస్తది కాబట్టి మీరు ఎక్కువగా లేటెస్ట్ ఉన్నటువంటి మనకి జనరేషన్ ఏంటి అనేటువంటిది కూడా చెక్ చేసుకొని ఆ క్లాస్‌ని అయితే మనం చూస్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు AWS కూడా ఒక చిన్న చేంజ్ అయితే చేసాడండి. సో మీకు ఇక్కడ చెక్ చేస్తే ఈ థర్డ్ పార్ట్ అనేటువంటిది కనిపించడం లేదన్నమాట. అంటే డాట్ వచ్చేసింది. కానీ డాట్‌కి ముందు ఒక క్యారెక్టర్‌ని కూడా యాడ్ చేసాడండి. సో ఆ క్యారెక్టర్ ఏం డిఫైన్ చేస్తదంటే ఈ ఇన్స్టెన్స్ టైప్ ఏ ప్రాసెసర్‌కి సంబంధించింది అనేటువంటిది కూడా మీకు ఈ థర్డ్ క్యారెక్టర్ అనేటువంటిది డిఫైన్ చేస్తది. సో ఇందులో మనకి ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏమేం లెటర్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా నేను మీకు సో ఒకసారి స్క్రీన్ షేర్ చేసినప్పుడు చూపిస్తాను. సో అక్కడ మీకు ఒక ఐడియా వస్తది. అంటే ఆ లెటర్‌ని బట్టి మీరు ఏ ప్రాసెసర్ వస్తుంది. ఇంటెల్ ప్రాసెసరా? AMD ప్రాసెసరా? AWS వాడు ఓన్‌గా డెవలప్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి గ్రావిటాన్ ప్రాసెసర్ అండి. సో గ్రావిటాన్ ప్రాసెసరా? ఇవన్నీ కూడా మనకి అక్కడ ఆ లెటర్స్ ద్వారానైతే తెలుస్తది. ఒకసారి చూద్దామండి అది కూడా గ్రావిటాన్ ప్రాసెసర్‌కి. దెన్ లాస్ట్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో ఆఫ్టర్ డాట్ దీనంతా కూడా మనం ఇన్స్టెన్స్ సైజ్ అంటామండి.
యాక్చువల్లీ మనం 1 కోర్, 1 జీబీ ఇవన్నీ చెప్తున్నాం చూసారా? ఈ సైజ్ అంతా కూడా మీకు ఈ పార్ట్‌లోనే డిఫైన్ అవుతది. మీకు ఈ సైజ్ పార్ట్‌లో కామన్‌గా వచ్చేవి ఏంటంటే మనకున్నవన్నీ కూడా నానో అని, మాక్రో, మైక్రో, మీడియం, లార్జ్, ఎక్స్ లార్జ్, 2ఎక్స్ లార్జ్, 4ఎక్స్ లార్జ్, 8ఎక్స్ లార్జ్. సో బేస్డ్ ఆన్ మీరు పెరిగే కొలది కూడా మీకు కోర్ అండ్ రామ్ అనేటువంటిది పెరుగుతది. పెరిగినప్పటికీ కూడా మీకు సేమ్ ఫ్యామిలీలో ఇన్స్టెన్స్ కోర్ అండ్ రామ్ అయితే పెరుగుతూ ఉంటది. సో అట్లా మీకేంటంటే 8ఎక్స్ లార్జ్ ప్లేస్‌లో నానో రావచ్చు, మైక్రో రావచ్చు, మీడియం రావచ్చు, లార్జ్ రావచ్చు. ఇట్లా మీకు అందులో ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసే దాన్ని బట్టి కూడా మీకు ఎన్నైనా కూడా రావచ్చండి. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. వీటిని ఇట్లా మనం అండర్‌స్టాండింగ్ చేసుకోవాలండి. సో మీరు ఎక్కడైతే ఈ నంబర్ అయితే ఈ టాప్ టు బాటమ్ వచ్చేసరికి మీ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే నానో మైక్రోలో మీకు తక్కువ కోర్ అండ్ రామ్ ఉంటది. కానీ ఇక్కడ మీరు పెరుగుతూ వచ్చేసరికి ఏమవుతది అనంటే మీకు కాస్ట్ అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటదండి. సో ఎప్పుడు మనం చిన్న వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. మైక్రో, మీడియం వరకు వెళ్తూ ఉంటాం డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయితే బేస్డ్ ఆన్ వర్క్ లోడ్‌ని బట్టి కూడా మనం ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటాం. సో నేను ఈ ప్రెజెంటేషన్‌లో మీకొచ్చేసి కొన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టెన్స్ ఫ్యామిలీస్ ఏమేమి ఉన్నాయనేటువంటి చెక్ చేయడానికి అండ్ కాస్ట్ అనేటువంటిది కూడా చెక్ చేసేదానికి నేను కొన్ని లింక్స్ అయితే యాడ్ చేశాను. పీడీఎఫ్ షేర్ చేసినప్పుడు మీరు వీటిని యాక్సెస్ చేయొచ్చు. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేసి ఒకసారి ఇవి సేమ్ లింక్స్ మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో ఏమున్నాయి? ఎట్లా మనం చూస్తాము? కోర్ అండ్ ర్యామ్ ఎంతెంత ఉన్నాయి? ఇవన్నీ కూడా ఒకసారి అండర్‌స్టాండ్ చేసుకోవడానికైతే ట్రై చేద్దాం. సో ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తానండి. మీకు ఇట్లనైతే కనిపిస్తది. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఫ్యామిలీస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. సో మీకు లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే జనరల్ పర్పస్ అని, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, యాక్సెలరేటెడ్ ఇట్లా మీకు కొత్తవి వచ్చినా సరే వీటన్నిటిని మనం అంతగా పట్టించుకోక్కర్లేదు. మోస్ట్‌లీ కూడా మనకు 5 ఇంపార్టెంట్ అండి. అండ్ ఇక్కడ కూడా మీకు 5 ఉన్నాయి. కాకపోతే ఇంకోటి 6 వచ్చి హెచ్‌పీసీ ఆప్టిమైజ్డ్ అని అయితే కనిపిస్తుంది. సో రిమైనింగ్ అన్ని కూడా బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మాత్రం మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ జనరల్ పర్పస్‌లో చూడండి. మీకు టోటల్‌గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏంటి? M7A, M7G చూసారా థర్డ్ క్యారెక్టర్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు ఏ అంటే ఏంటంటే ఏఎండీ ప్రాసెసర్ అండి. జీ అంటే ఏంటంటే గ్రావిటన్ ప్రాసెసర్ అంట. సో అట్లా మీకు మ్యాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాపిల్ రిలేటెడ్ ప్రొడక్ట్ మీకు కావాలి అనుకుంటే ఈసీ2 క్రియేట్ చేయాలంటే మీరు మ్యాక్ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకుంటారు. M6 ఐ అంటే మీకు ఇంటెల్ ప్రాసెసర్ అండి. అట్లా మీకు M6A, M5 చెక్ చేస్తే మీకు థర్డ్ లెటర్ కనిపించదండి. కొన్ని వాటికి కనిపిస్తుంది తప్ప బట్ ఏఎండీకి లేకపోతే ఇంటెల్‌కి వీటికైతే కనిపించదు. ఒకసారి చూద్దాం. సో అట్లా మీకు T4 సీరీస్, T3, T సీరీస్‌లో కూడా మీకు కనిపిస్తాయి. అంటే జనరల్ పర్పస్‌లో ఓన్లీ 2 ఫ్యామిలీస్ అండి. M సీరీస్ అండ్ T సీరీస్. అట్లా కొంచెం కిందకొస్తే మీకు కంప్యూటర్ ఆప్టిమైజ్‌కి వస్తే కంప్యూటర్ ఆప్టిమైజ్‌లో చూడండి. C సీరీస్ ఒక్కటే మీకు కనిపిస్తుందన్నమాట. సో అగైన్ ఒకసారి కిందకి వద్దామండి. ఆహ్, C7GNలో పెద్ద ఇన్స్టెన్స్ టైప్స్ లేవు. C7G ఫ్యామిలీలో చెక్ చేస్తే గనుక చూడండి. C7G మీడియం 1 కోర్ వస్తది, 2 జీబీ వస్తది. అండ్ C7G లార్జ్ 2 జీబీ 2 కోర్ వస్తది, 4 జీబీ ర్యామ్ వస్తది. ఇట్లా మీరు సెలెక్ట్ చేసిన ఇన్స్టెన్స్ టైప్‌ని బట్టి కూడా మీకు పెరుగుతూ ఉంటాయి. మనం బేర్ మెటల్ సర్వర్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. సో C7G.metal అంటే మెటల్ అని ఏదైతే వస్తుందో ఇవన్నీ కూడా బేర్ మెటల్ సర్వర్స్ టైప్ అండి. సో ఇవి కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. బట్ అయినా ఒకసారి మనం జనరల్ పర్పస్‌కి వెళ్దాం. జనరల్ పర్పస్‌లో M5 ఆర్ M6 సీరీస్‌కి వెళ్ళండి. M5 సీరీస్ చూద్దాం. M6 సీరీస్ చూడండి. M5 సీరీస్‌లో 2 కోర్ 8 జీబీ అనేటువంటిది వస్తుంది. కానీ కంప్యూటర్ ఆప్టిమైజ్డ్ మీకు ఎంత వస్తుందండి? ఇక్కడ మీకు 1:4 రేషియోలో ఉంది. అంటే మీకు 8/2 = 4 వస్తుందండి. అంటే 1:4 రేషియో అని చెప్పుకుంటున్నాను. సో కానీ ఇదే మీకు కంప్యూటర్ ఆప్టిమైజ్డ్‌లో 1:2 రేషియో కింద వస్తదండి. సో కాబట్టి అట్లే ఏమవుతుందంటే మీకు రేషియోస్ అనేవి మీకు చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో M5 లార్జ్‌లో 2 కోర్ 8 జీబీ వస్తుందండి. M5 ఎక్స్ లార్జ్‌లో 4 కోర్ 16 జీబీ ఇట్లా ఇవన్నీ కూడా కోర్ అండ్ ర్యామ్ పెరుగుతూ ఉంటది. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా ఎన్ని కోర్స్ కావాలి అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ చూస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఇన్‌స్టెన్స్ స్టోరేజ్‌లో మీకు ఈబీఎస్ ఓన్లీ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఈబీఎస్ ఓన్లీ అంటే ఓన్లీ ఇన్‌స్టెన్స్ టైప్స్ ఏంటంటే ఒక్క ఈబీఎస్‌ని మాత్రమే సపోర్ట్ చేస్తది. ఇక్కడ మీకు ఇన్‌స్టెన్స్ స్టోర్ సపోర్ట్ చేయదండి. ఇంకా కిందకి వస్తే మీకు M5 లార్జ్ అని ఇక్కడ మీకు డి టైప్ తోటి ఏవైతే కనిపిస్తున్నాయో డి అని చెప్పేసి. సో ఈ డి అన్నీ కూడా మీకు ఇన్‌స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ ప్రొవైడ్ చేస్తాయండి. ఈబీఎస్ వాల్యూమ్ ఉంటది అది కంపల్సరీ. కానీ దానితో పాటు మీకు ఇట్లా ఇన్‌స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ అనేటువంటిది కూడా మీకు వస్తదండి. సో టెంపరరీ డిస్క్ వస్తది. టెంపరరీ డిస్క్ వచ్చేసి మీకు M5 లార్జ్‌కి వచ్చేసి 75 జీబీ వస్తుంది. దీన్ని మీరు పెంచుకోవడానికి ఉండదు, తగ్గించుకోవడానికి ఉండదు. మీకు ఇన్‌స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ లేనప్పుడు కొత్తది అటాచ్ చేసుకోవడానికి ఉండదు, రిమూవ్ చేయడానికి ఉండదండి. ఇదేంటంటే బేస్డ్ ఆన్ మీ ఇన్‌స్టెన్స్ టైప్‌ని బట్టి ఆటోమేటిక్‌గా మీకు వచ్చేస్తది తప్ప ఇది సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్, సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ మీకు ఉండదన్నమాట. M5 లార్జ్ అనేటువంటి మీరు చూస్ చేసుకుంటే
మీకు 75 GB ఆఫ్ ఎన్విఎంఈ ఎస్ఎస్టీ కాదండి, ఎన్విఎంఈ ఎస్ఎస్టీ. సో ఎస్ఎస్టీ అంటేనే మీకు ఫాస్ట్గా ఉంటుంది కంపేర్ టు హెచ్డిడి. కానీ ఎన్విఎంఈ అంటే మీకు ఇంకా కూడా ఎస్ఎస్టీ మీద ఫాస్ట్గా ఉండేటువంటి ఒక డిస్క్ అనేటువంటిది అయితే మనం చెప్పుకోవచ్చు. సో అంత ఫాస్ట్ డిస్క్ అనేది మీకు ఇన్స్టెంట్ స్టోర్లో ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు 75 GB. అండ్ అదే మీకు నెక్స్ట్ తీసుకుంటే కనుక 150 GB అండి. ఇంకా కొంచెం కిందకి వస్తే మీకు 2 into 300 GB 300 GB డిస్క్ 2 ఇస్తున్నాడండి. ఇట్లా ఇంకా పెద్ద ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసరికి 900 GB ఇన్స్టెన్సెస్ అనేటువంటిది 4 ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూస్ మీకు ఇస్తాడండి. సో బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్ని బట్టి ఆటోమేటిక్గా మీకు ఇన్స్టెన్స్ స్టోర్ అనేటువంటిది వస్తుంది. ఇది మనం అప్కమింగ్ సెషన్స్లో ఈబీఎస్ అండ్ ఇన్స్టెన్స్ స్టోర్స్ కొంచెం డెమో చూస్తాం, వాటిని ఎట్లా అటాచ్ చేయాలనేటువంటి మీకు అక్కడైతే తెలుస్తాను. కానీ మీరు ఇది కన్సోల్లో మీరు ఎక్కడ ఇది సెలెక్ట్ చేయరండి, ఇది ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసేటువంటి ఇన్స్టెన్స్ టైప్ని బట్టి కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇంకా చెక్ చేస్తే మెమరీ ఆప్టిమైజ్డ్ అండి. మెమరీలో మీకు ఆర్ సిరీస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ యాక్సలరేటెడ్ కంప్యూటింగ్లో పి సిరీస్, ఇన్ఫరెన్స్ ఆర్ జీ సిరీస్, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్లో సో ఇమేజ్ i4G, i4 i3, i3 అండ్ డి సిరీస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు డిఫరెంట్ ఇన్స్టెన్స్ టైప్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇదే మనం కొన్ని థర్డ్ పాయింట్లో థర్డ్ క్యారెక్టర్లో కొన్ని క్యారెక్టర్స్ వస్తాయని చెప్పుకున్నాం కదండి. సో థర్డ్ ఇండెక్స్లో సో అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. So AWS EC2 instance types. Families. Yeah, ఒకసారి చూద్దాం ఈ లింక్ ఇన్స్టెన్స్ టైప్స్ అనేటువంటిది. యా సో ఇవి మీకు థర్డ్ పాయింట్ చెప్పేదండి. ఇవన్నీ ఎడిషనల్ క్యారెక్టర్స్ అనమాట. సో ఏ అని వచ్చింది అని అంటే C5A వస్తే AMD ప్రాసెసర్ అండి. లేదు C5G కానీ T4G కానీ T3G కానీ వస్తే అది మీకు గ్రావిటన్ ప్రాసెసర్. లేదు ఐ అనే క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, అది మీకు ఇంటెల్ ప్రాసెసర్. ఐ అనే క్యారెక్టర్ మీకు ఓన్లీ 6th జనరేషన్ నుంచే స్టార్ట్ చేశాడండి. నార్మల్లీ మీకు థర్డ్ ఇండెక్స్లో థర్డ్ ప్లేస్లో ఏ క్యారెక్టర్ కూడా లేదు అనుకుంటే అది మీకు బై డిఫాల్ట్ ఇంటెల్ ప్రాసెసరే. సో అది పెట్టేసుకోవచ్చు మేము. కానీ 6th జనరేషన్ నుంచి ఏం చేశాడు అని అంటే మీకు థర్డ్ క్యారెక్టర్లో ఇంటెల్ ప్రాసెసర్ కూడా ఐ అనేటువంటిది యాడ్ చేశాడు అనమాట. సో అట్లా క్లారిటీ అనేటువంటి ప్రొవైడ్ చేశాడు. అండ్ డి అనేటువంటిది కావాలి అని అంటే మీకు ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ M5 సిరీస్లో డి అనేటువంటిది ఉంటేనే మనకి ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ వచ్చినాయి. సో ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ కావాలంటే మీరు డి అనేటువంటి క్యారెక్టర్ ఉన్న వాటికి వెళ్తారు. లేదు మీ రిక్వైర్మెంట్ బట్టి ఏదైతే కావాలో ఆ రిక్వైర్మెంట్కి వెళ్తాను. సో మీరు థర్డ్ పార్ట్లో చూసే క్యారెక్టర్స్ డిఫైన్ చేసేది ఏంటంటే మీకు మెయిన్గా ఇంటెల్ ప్రాసెసర్, గ్రావిటానా, AMD ప్రాసెసర్, ఇవి మూడు కూడా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. డి అనేటువంటిది కూడా గుర్తుంచుకొని ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ కావాలంటే ఇప్పుడు డి అనేటువంటి యాడ్ చేసుకుంటాం. రిమైనింగ్ 3 కూడా మీకు అంతగా అవసరం ఉండదు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మళ్ళీ మీ ఈ పేజ్కి వచ్చి మీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి మనకి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. అండ్ సేమ్ అట్లనే కాస్ట్ అనేటువంటిది కూడా మీరు చెక్ చేయాలి అన్నా సో చూడండి మీకు ఈ సెకండ్ లింక్లో పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసిన సెకండ్ లింక్లో మీకు అది వస్తుందండి. ఆన్ డిమాండ్ ప్రైసింగ్లో అంటే ఎంతసేపు యూజ్ చేసుకున్నా అంతసేపు కాస్ట్ అని మీరు చెక్ చేసుకుంటే ఏ రీజన్లో యూజ్ చేస్తున్నారు. మనం వచ్చేసి ముంబై రీజన్ తీసుకుంటున్నాను. మీ దగ్గరలో ఉన్న రీజన్ ఆర్ మీ రీజన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ముంబై రీజన్లో ఏం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాను? లైనెక్స్ విత్ SQL ఎంటర్ప్రైజా, లేకపోతే RHEL, రెడ్ హ్యాట్ లైనెక్సా, SLES సూజీ లైనెక్సా, ఉబుంటూ, విండోస్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ కాస్ట్ ఉంటుంది. లైనెక్స్ చూద్దాం. లైనెక్స్లో ఇన్స్టెన్స్ టైప్స్ అన్నీ కావాలా లేదంటే ఏ ఫ్యామిలీస్ కావాలి? మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యామిలీకి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ పర్పస్ తీసుకోండి. సో జనరల్ పర్పస్లో జస్ట్ 2 కోర్స్ ఉన్నవి తీసుకోండి. సో 2 కోర్స్ ఉన్నవి తీసుకుంటే వాటి కాంబినేషన్లు చూడండి. 2 కోర్ 4GB, 2 కోర్ 0.5GB, 2 కోర్ 1GB, 2 కోర్ 2GB ఇట్లా మీకు చాలా కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిలో మీకు T4 సిరీస్, T4G సిరీస్, A1 సిరీస్, T3 సిరీస్, T3 సిరీస్ మొత్తం చాలా డిఫరెంట్ సిరీస్ కనిపిస్తుంది. సో ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ కాస్ట్ అనేటువంటి మీకు సెలెక్ట్ చేసిన ఇన్స్టెన్స్ టైప్ని బట్టి కూడా కాస్ట్ అనేటువంటిది అయితే ఉంటుంది. సో కాబట్టి ఇట్లా మీకు కాస్ట్ అనేటువంటి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ అయితే. అండ్ ఇంకా మీరు లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే డేటా ట్రాన్స్ఫర్కి ఎంత కాస్ట్ ఉంటుంది, డేటా ట్రాన్స్ఫర్ విత్ ఇన్ సేమ్ రీజన్ ఎంత కాస్ట్ ఉంటుంది, లేకపోతే ఎలాస్టిక్ IP అడ్రస్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సర్, ఆన్ డిమాండ్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనం ఇంకా డిస్కస్ చేయలేదు. కానీ ఈ కాస్ట్ అన్ని కూడా మీరు ఇదే ప్లేస్ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్కి అయితే. లేదు మనం ఒక ఎస్టిమేషన్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అనుకుంటే AWS నుంచి మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే AWS ప్రైసింగ్ క్యాలిక్యులేటర్ అంటే మీకు క్యాలిక్యులేటర్ వస్తుందండి. సో దీని లింక్ చెక్ చేస్తే మీకు calculator.aws అని అయితే ఉంటుంది. సో దీనికంటే ముందు మీకు S3 క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఉండేది కానీ బట్ S3 క్యాలిక్యులేటర్ అనేటువంటిది AWS కూడా ఎక్స్పైర్ చేసేసాడు. సో దానికి వచ్చిన నెక్స్ట్ వర్షన్ మీకు ప్రైసింగ్ క్యాలిక్యులేటర్ ఉంది. సో ఇందులోనే మీకు మొత్తం కాస్ట్ ఎస్టిమేషన్ అంతా కూడా మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో క్రియేట్ ఎస్టిమేట్
దీనికి మీకు లాగిన్ ఏం అవసరం లేదండి. బై డిఫాల్ట్ ఇది మీకు ఓపెన్ అయిపోతుంది పేజ్ అనేటువంటిది. మీరు ఏ లొకేషన్‌లో సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో, ఎందుకంటే మీకు ఎవ్రీ సర్వీస్ కాస్ట్ కూడా బేస్డ్ ఆన్ రీజియన్ బట్టి ఉంటది. సో, ఫస్ట్ థింగ్ మనం రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ రీజియన్. ముంబై రీజియన్ చూస్ చేద్దాం. సో, ఏ సర్వీస్ యూజ్ చేయాలి. ఏడబ్ల్యూఎస్‌లో అన్ని సర్వీస్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ వస్తది. మనం ఈసీ2 క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఈసీ2 తీసుకుందాం. ఈసీ2లో సో, రియల్ టైమ్‌లో కూడా మన ఎస్టిమేషన్స్ ఎట్లైనా క్రియేట్ చేస్తారండి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వచ్చేసి. సో, సమ్ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండి. అండ్ రీజియన్ ముంబై రీజియన్ వచ్చేసింది. ఓకే. ఈసీ2 స్పెసిఫికేషన్స్ వచ్చేసి టెనాన్సీ. మీ షేర్డా, డెడికేటెడ్ హోస్టా? సో, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ డెడికేటెడ్ అని అంటే మీ అకౌంట్ కోసం డెడికేటెడ్ గురించి బట్టి మనం డెడికేటెడ్ అనేది కాల్ చేస్తాం. షేర్డ్ అని అంటే మీకు షేర్డ్ అవుతూ ఉంటుంది. మనం షేర్డ్‌లోనే చెక్ చేద్దాం. సో, షేర్డ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ ఆర్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, లైనెక్సే తీసుకుందాం. సో, మీరు చెక్ చేసేటప్పుడు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీరు యూజ్ చేసే ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? కాన్స్టెంట్ యూసేజా? లేకపోతే ఎప్పుడైనా సడెన్‌గా హైక్ వచ్చేటువంటిది ఉంటది. ఇంక మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఎన్ని ఇన్‌స్టెన్సెస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక 5 ఇన్‌స్టెన్సెస్ తీసుకుందాం. ఫస్ట్ ఒకటి తీసుకుందాం. తర్వాత నెంబర్ చేంజ్ చేద్దాం. ఆటోమేటిక్ కాస్ట్ పెరుగుతది కదా! సో, ఏ ఇన్‌స్టెన్స్ టైప్ మీకు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి టీ3 మైక్రో అనేటువంటి చూస్ చేస్తున్నాం కదండీ! సో, టీ3 మైక్రోని మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ కింద ఉన్నవి ఫిల్టర్ అవుతున్నాయి. సో, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక ఇన్‌స్టెన్స్ టైప్ అయితే మీకు సెలెక్ట్ అవుతది. ఆన్ డిమాండ్ కాస్ట్ వచ్చేసి మీకు 0.0112 అనేటువంటిది ఆన్ డిమాండ్ కాస్ట్ పర్ అవర్ అవుతుందండి. మీ కోర్స్ చూస్తే 2 కోర్స్ వస్తుంది. 1 జీబీ ర్యామ్ వస్తుందండి. ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్‌లో చూస్తే మీకు ఇవన్నీ డిఫరెంట్ ప్లానింగ్స్. ఇవన్నీ ప్లాన్స్ గురించి స్టోరేజ్ క్లాసెస్ లాగా వీటికి కూడా సెపరేట్ ప్లానింగ్స్ ఉంటాయండి. సెపరేట్ మనకి చార్జెస్ ఉంటాయి. సో, వాటి గురించి మనం ప్లాన్స్ డిస్కస్ చేసినప్పుడు చేద్దాం గానీ, బట్ ప్రెజెంట్ ఓన్లీ ఆన్ డిమాండ్ తీసుకుందాం. ఆన్ డిమాండ్ అంటే మనం ఎంత యూజ్ చేస్తామో అంతే వస్తది. ఆన్ డిమాండ్‌లో మీకు యూసేజ్ అనేటువంటిది యూటిలైజేషన్ పర్ మంత్ అంటే పర్సెంటేజ్‌లో ఉంటదండి. హవర్స్ పర్ డే తీసుకుంటే గనక ఒక డేకి ఎన్ని అవర్స్ యూజ్ చేస్తారనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 డేకి వచ్చేసి మీరు 24 అవర్స్ ఉంటాయి కాబట్టి 24 అవర్స్ యూజ్ చేస్తే మంత్ అంతా చెక్ చేస్తే మీకు $8 కాస్ట్ అనేది మీకు వస్తదండి. లేదు మీరు 1 డేలో 24 అవర్స్ యూజ్ చేయకుండా 1 డేలో ఓన్లీ 5 అవర్స్ యూజ్ చేస్తున్నారనుకోండి. మీ కాస్ట్ అనేటువంటిది $1.70 పర్ మంత్ అండి. కాస్ట్ అనేటువంటిది వస్తదండి. మంత్లీ ఎంత వస్తుంది అనంటే మీకు సో, 0.0112 అనేటువంటిది మీకు పర్ అవర్ అనమాట. ఇది వచ్చి మీకు పర్ మంత్ అండి. ఎందుకంటే డైలీ మీరు 5 అవర్స్ యూజ్ చేస్తారు. లేదు డైలీ మీరు ఒక 8 అవర్స్ వరకు యూజ్ చేస్తారు. ఓన్లీ బిజినెస్ అవర్స్ అనుకోండి. మీకు ఈ చార్జెస్ అనేది వస్తదనమాట. లేదు ఇట్లా కాదు నాకు యూటిలైజేషన్ పర్ మంత్ కావాలి అంటే ఔట్ ఆఫ్ 100%లో ఫర్ ఎగ్జాంపుల్ 100% ఏసారనుకోండి. ఇది మీకు ఫుల్ చార్జ్ 8.18 అనేటువంటిది. సో, లేదు నేను ఓన్లీ హాఫ్ అవర్స్ మాత్రమే యూజ్ చేస్తాననుకుంటే మీకు కాస్ట్ అనేది బై పర్సెంటేజ్ తగ్గుతదండి. లేదు ఇట్లా కాదు నేను పర్ మంత్‌కి ఇన్ని అవర్స్ యూజ్ చేస్తున్నాను అనేటువంటిది మీ దగ్గర ఉన్న పర్ మంత్‌లో నార్మల్‌గా మనం చెక్ చేస్తే 744 అవర్స్ ఉంటదండి. సో, మనకి 720 నుంచి 744 అవర్స్ అంటే 30 డేస్ ఉంటే మీకు 720 అవర్స్ వస్తది. ఇంటూ 24 చేస్తే 31 డేస్ ఉంటే 744 అవర్స్ వస్తది. సో, నార్మల్లీ చెక్ చేసేటప్పుడు ఏంటంటే అది కాదు, ఇది కాదు అని చెప్పేసి మనకి 732 అవర్స్ అయితే వేస్తూ ఉంటారు. సో, అవర్స్ పర్ మంత్ సారీ 722 అవర్స్ ఏస్తారు. 722 కాలిక్యులేట్ చేస్తే మీకు అగైన్ 8.09 పర్ మంతే వస్తదన్నమాట. సో, ఇది మీకు జస్ట్ అన్ ఎస్టిమేషన్ అనమాట అండి. కానీ మీకు ఆ మంత్‌లో ఎన్ని అవర్స్ అయితే రన్ అవుతదో అన్నీ మీకు చార్జెస్ వస్తాయి తప్ప అంతకుమించి ఎక్కువ చార్జెస్ అయితే ఉండవన్నమాట. సో, కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే టోటల్ యూటిలైజేషన్ తీసుకుందాం. 100% యూటిలైజేషన్. ఆల్‌రైట్. 100% యూటిలైజేషన్‌లో ఇది ఓన్లీ ఫర్ ద ఈసీ2 అండి. ఓన్లీ సర్వర్ కాస్ట్. మీకు ఇక్కడ హార్డ్ డిస్క్ ఏమి కూడా లేదన్న. ఇప్పుడు మనం తీసుకున్న ఇన్‌స్టాన్సెస్‌లో పైకి వెళ్లి కౌంట్ అనేటువంటి చేంజ్ చేద్దాం. 1 ఇన్‌స్టాన్స్ బదులు 5 ఇన్‌స్టాన్సెస్ చేద్దాం. మీకు ఆటోమేటిక్ కాస్ట్ వచ్చి $40 అవుతది. 5 ఇన్‌స్టాన్స్ కాస్ట్‌కి వచ్చేస్తాము. సో, ఒకసారి కిందకి వద్దామండి. దీన్ని మనం ఈసీ2ని మినిమైజ్ చేసేస్తే గనక కింద మీకు షో కాలిక్యులేషన్స్ వస్తుందండి. ఈ కాలిక్యులేషన్స్ అన్ని ఎట్లా అయినాయి అనేటువంటిది మీకు ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మల్టిప్లికేషన్స్ కూడా చూపిస్తాడు. మీరు అండర్‌స్టాండ్ చేసుకునేదానికి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈబీఎస్ అండి. ఏ సర్వర్ తీసుకున్నా మీకు ఈబీఎస్ అనేటివి ఖచ్చితంగా వస్తది. సో, ఈబీఎస్‌కొచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవి టైప్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. టైప్స్‌లో మీకు ఏ టైప్ చూస్ చేసుకుంటున్నారనే దాన్ని బట్టి కూడా మీ కాస్ట్ అయితే ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీపీ2 తీసుకుందాం. జీపీ2లో మీకు ఒక డిస్క్‌కొచ్చేసి 10 ఇన్‌స్టాన్సెస్ కదండీ! ఒక్కొక్క సర్వర్‌కి కూడా 50 జీబీ యేసుకుంటే 10 సర్వర్స్‌కి 5 తీసుకున్నాం కదా! సో, 5 సర్వర్స్‌కి ఎంత అవుతదంటే 5 ఇంటూ 50 జీబీ 250 జీబీ అవుతది. సో, 250 జీబీ ఆఫ్ హార్డ్ డిస్క్ మనం తీసుకుంటే కాలిక్యులేషన్స్ చూడండి. సో, 250 జీబీకి మీకొచ్చేటువంటి చార్జ్ అంటే $142.50 పర్ యూఎస్‌డి పర్ మంత్ వస్తదండి. సో, ఎందుకంటే మీకు టోటల్‌గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క జీబీకి 1 జీబీ కాస్ట్ ఎంత అంటేనండి $0.114 అనేటువంటిది 1 జీబీ స్టోరేజ్ కాస్ట్. సో, దాని మల్టిప్లికేషన్‌లో మీకు చార్జెస్ వస్తాయి. మీకు అగైన్ కాస్ట్ చెక్ చేస్తే టోటల్ ఇంప్రూవ్ అయిందండి. సో, టోటల్ పెరిగింది. సేమ్ అట్లా ఎలాస్టిక్ ఐపీస్ గనుక తీసుకుంటే వాటికి చార్జ్ కూడా మీకు వస్తూ ఉంటదండి. ఆల్‌రైట్. సో, కాబట్టి ఇట్లా మీరు చెక్ చేసుకుంటూ ఉంటారు.
సో వన్స్ మీరు ఎస్టిమేషన్ క్రియేట్ అంటే ఒక సర్వీస్‌కి చేయగానే సేవ్ అండ్ యాడ్ సర్వీస్ చేస్తారు. సేవ్ అండ్ యాడ్ సర్వీస్ ఇప్పుడు ఈసీ2 ఒక్కటే యాడ్ చేశారండి. సో ఇట్లా మీకు చాలా సర్వీసెస్ ఉంటాయి కదా! సో ఎస్3 చూజ్ చేసుకుంటారు. ఎస్3లో ఎంత స్టోరేజ్ కాస్ట్ వస్తది? ఎస్3లో వచ్చేసి ముంబై రీజియన్‌లో ఏ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తున్నారు? ఓన్లీ స్టాండర్డ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి. స్టాండర్డ్‌లో 1000 జీబీ స్టోర్ చేస్తున్నారు అనుకోండి. సో ఇది మీకు జీబీయా లేకపోతే టీబీ పెర్ మంత్ అనేది చూజ్ చేసుకోవచ్చు. జీబీ పెడదాం. సో జీబీలో పుట్ రిక్వెస్ట్ వచ్చేసి 1000 జీబీ పెడుతున్నామంటే ఒక 10,000 కాల్స్ అయినా చేస్తాం కదండీ! సో కాల్స్ కూడా మీకు చార్జెస్ ఉంటాయి. అప్‌లోడ్ చేసేదానికి. సో డౌన్‌లోడ్ చేసేదానికి కూడా ఇంకొక 10,000 పెట్టుకుందాం కాల్స్ వచ్చేసి. సో ఇట్లా మీకు చార్జెస్ ఉంటాయండి. సో షో కాలిక్యులేషన్ చేస్తే మీకు ఎంత చార్జెస్ వస్తాయి? $25 అనేవి మీకు పర్ మంత్ వస్తదండి. 1 టీబీ స్టోర్ చేసినందుకు. అండ్ వాటి రిలేటెడ్ ఆపరేషన్స్ కూడా చార్జెస్ అయితే వస్తాయి. సో సేవ్ అండ్ సర్వీస్ చేయండి. ఇవి 2 సర్వీస్ ఎస్టిమేటెడ్ కూడా మనకి కింద అయితే కనిపిస్తదండి. సో మనం ఇక్కడ వ్యూ సమ్మరీ చూద్దాం. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో టోటల్ మీకు చెక్ చేస్తే $2,500 పర్ మంత్ అయితే ఫర్ 12 మంత్స్ అండి. దిస్ ఈస్ 1 ఇయర్ కాస్ట్ అనమాట. మంత్లీ కాస్ట్ వచ్చేసి $208 అయితే వస్తుందన్నమాట. సో ఒకవేళ ఇది మీరు ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే మీరు సింప్లీగా యూ కెన్ క్లిక్ ఆన్ షేర్ ఆప్షన్ అండ్ అగ్రీ అండ్ కంటిన్యూ. సమ్ లింక్ వస్తదండి. ఈ లింక్ నేను మీకు చార్ట్‌లో పెడతాను. ఈ లింక్ ఎవరు యాక్సెస్ చేసినా ఎస్టిమేట్ అనేటువంటిది కనిపిస్తదండి. సో ఈ ఎస్టిమేట్ మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకైతే అర్థమవుతది. కానీ ఎదుటి వాడికి అర్థం అవ్వాలన్నా ఇదే లింక్ మనం ఫ్యూచర్‌లో ఓపెన్ చేసినప్పుడు అర్థం అవ్వాలన్నా నేను దీని నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ 1 అనేటువంటి నేమ్ ఏదైనా పెట్టుకుంటే మనకి ఫ్యూచర్‌లో ఎప్పుడు ఓపెన్ చేసినా ఓకే. ఇది దీని ఎస్టిమేట్ అన్న మనకి క్లియర్ ఐడియా అయితే వస్తదండి. సో ఈ ప్రాజెక్ట్ 1లో మీకు డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటి మీరు కాస్ట్ ఎస్టిమేషన్ అయితే ఉంటదండి. లేదు దీన్ని ఒక ఎక్సెల్ షీట్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే సీఎస్‌వి, పీడీఎఫ్, జేసన్ ఫార్మాట్‌లో మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎస్టిమేషన్ అయితే ఉంటదండి. రియల్ టైమ్ సినారియోస్‌లో ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసి దానికి ఎస్టిమేషన్ అనేటువంటిది ఇట్లానే క్రియేట్ చేస్తారండి. సో కాబట్టి మీరు యూజ్ చేసే ప్రతి సర్వీస్ కూడా ఎంతవరకు యూజ్ చేస్తారు అనేటువంటి కంప్లీట్ ఐడియా మీకు ఉండాలండి. సో అప్పుడు మాత్రం మీకు ఎంతైతే కాస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో మోర్ ఆర్ లెస్ దానికి దగ్గరలో కాస్ట్ వస్తదండి. ఎస్టిమేటెడ్ చేసిన వాల్యూకి దగ్గరలో వస్తది. లేదు మనం ఏ సర్వీస్ పడితే ఆ సర్వీస్ లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. ఎంత కాస్ట్ వస్తది అనేటువంటిది మనకే తెలీదు. సో ఎండ్ ఆఫ్ ది డే మీరు సో ఇంత కాస్ట్ వచ్చిందా? దీనికి ఇంత పే చేయాలనేటువంటి లైక్ అటువంటి ఆలోచన కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ప్రైసింగ్ ఎస్టిమేట్ యూజ్ చేసుకోవాలండి. సో జనరిక్ సినారియోస్, రియల్ టైమ్ సినారియోస్‌లో కూడా. నార్మల్లీ ఇది ఎవరు హ్యాండిల్ చేస్తారంటే సీనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్సే. వాళ్ళు ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసేటప్పుడు దీనంతా కూడా హ్యాండిల్ చేస్తారండి. సో ఇది మనకి అంటే ఎవరైతే జూనియర్స్ వాళ్ళు ఒక 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో క్రియేట్ చేసే అవకాశం రాదు కానీ, మీకు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం అయితే వస్తదండి. అంటే ఈ ఆర్కిటెక్చర్‌ని క్రియేట్ చేసే అవకాశం వస్తది. కానీ రియల్‌గా ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారో, సీనియర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్ అంతా చేసేటప్పుడు, ఎస్టిమేట్ చేసేటప్పుడు కస్టమర్‌తో డిస్కషన్ చేసి అరే బాబు! నీకు మంత్లీ $2,500 చార్జ్ వస్తుంది నువ్వు అడిగిన రిక్వైర్మెంట్‌కి. నీకు ఓకేనా? లేకపోతే నేనేమైనా తగ్గించనా అని అడుగుతారు. సో, అట్లా వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్కషన్స్ బట్టి కొంచెం పెంచాలన్నా, తగ్గించాలన్నా ఎక్కడైతే కాస్ట్ సేవింగ్ చేసుకోవచ్చు అనేటువంటిది అంతా కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి, దెన్ అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ అనేటువంటిది తీసుకుంటూ ఉంటారండి. సో, ఇది మీకు కాస్టింగ్ ఎస్టిమేట్ గురించి. సో, ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు చాట్‌లో యాడ్ చేయండి. సో, మనకి దిస్ ఈస్ అబౌట్ ఈసీ2 ఇన్స్టెన్స్ టైప్స్ సంబంధించి. సో, ఇన్స్టెన్స్ స్టోర్స్ గురించి మళ్ళీ కూడా డిస్కస్ చేస్తామండి. సో, అక్కడ డిఫరెన్షియేట్ చేద్దాం వాటి గురించి. సో, నెక్స్ట్ వచ్చి ఈబీఎస్ సర్వీస్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ బిఫోర్ దట్ ఏమైనా క్వెషన్స్ ఉంటే ఈసీ2 రిలేటెడ్‌గా, ఇన్స్టెన్స్ టైప్స్ రిలేటెడ్‌గా ఒకసారి మీరు చాట్‌లోనైతే యాడ్ చేయండి. ధని గారు వాట్ ఈస్ బేర్ మెటల్? సో, బేర్ మెటల్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫిజికల్ హోస్ట్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో విచ్ ఇస్ కాల్డ్ యాస్ బేర్ మెటల్ అండి. మీకు డైరెక్ట్‌గా నాకు వీఎం వద్దు. నాకు విర్చువల్ మెషిన్ వద్దు. ఏదైతే డేటా సెంటర్‌లో ఉన్నటువంటి ఫిజికల్ సర్వర్ ఉందో నాకు డైరెక్ట్‌గా దాని యాక్సెస్ కావాలన్నారనుకోండి. అప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్‌లో బేర్ మెటల్ సర్వీస్‌కి వెళ్తారు. సో, బేర్ మెటల్ ఏం చేస్తదంటే మీకు ఏదైనా ఒక సర్వీస్ పైన ఒక సర్వర్ పైన వీఎం క్రియేట్ చేసేయకుండా డైరెక్ట్‌గా ఒక సర్వరే మీకు ఇచ్చేస్తదండి. సో, సర్వర్ మీరు యాక్సెస్ చేసుకొని మీరు అందులో మీకు కావాలంటే మళ్ళీ అందులో వీఎంవేర్ లాంటిది ఏదైనా యేసుకొని విర్చువలైజేషన్ చేసుకొని మీకు తగ్గట్టు మీరు వీఎమ్స్ క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. సో, ఆ ప్రొవిజన్ కావాలనుకోవడం మీరు బేర్ మెటల్‌కి వెళ్తారు. ఫ్రీ టైర్‌లో ఎన్ని అవర్స్ ఉన్నాయనేది చెక్ చేయడానికి అవ్వదు పావని గారు. సో, ఇది మీకు బిల్లింగ్‌లో చెక్ చేసుకుంటే మీకు బిల్లింగ్‌లో కనిపిస్తూ ఉంటది. ఎన్ని అవర్స్ యూజ్ చేశారని. బట్ ఎగ్జాక్ట్‌గా తెలియాలంటే తెలీదు గానీ, యూజువల్లీ మీకు బిల్లింగ్ ఏరియాస్‌లో మీకొస్తదండి. బిల్లింగ్ డాష్‌బోర్డ్. సో, ఫర్ ప్రొడక్షన్‌కి బెస్ట్ సీరీస్ లేకపోతే దానికి బెస్ట్ సీరీస్, దీనికి బెస్ట్ సీరీస్ అట్లా ఏమి ఉండదండి. బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ బట్టి 5 స్టోరేజ్ క్లాసెస్‌లో 5 ఇన్‌స్టెన్స్ టైప్ ఫ్యామిలీస్‌లో మీ రిక్వైర్మెంట్ ఏది సాటిస్ఫై చేస్తదో ఆ ఇన్‌స్టెన్స్ టైప్ మీరు చూజ్ చేసుకుంటారు. నార్మల్లీ ప్రొడక్షన్‌కి ఎక్కువ యూజ్ చేసేది చెప్పాలి అనంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్‌లో ఎం సీరీస్ ఎక్కువ యూజ్ చేస్తారండి.
ఫర్ అప్లికేషన్ సర్వర్స్కి ఆర్ వెబ్ సర్వర్స్కి ఆర్ ఎల్స్ ఎనీ అదర్ సర్వర్స్ ఉన్నా మీకు ఎం సిరీస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు జనరిక్ పర్పస్ చేసేదాన్ని. డేటాబేస్ సర్వర్స్ అయితే కనుక ఆర్ సిరీస్ యూస్ చేస్తారండి. సో ఎం సిరీస్ యూస్ చేస్తారు, బట్ ఎక్కువ ప్రయారిటీ అనేటువంటి ఆర్ సిరీస్కి ఇస్తారు అన్నమాట. సో ఇవి 2 కూడా ఎక్కువ యూస్ చేస్తారు. రిమైనింగ్ అన్ని కూడా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో బేర్ మెటల్ తీసుకుంటే మీరు ఏ రీజియన్లో బేర్ మెటల్ కొంటారో ఆ రీజియన్లోనే మీకు విఎమ్స్ క్రియేట్ అవుతాయి, ఆ రీజియన్లో మీకు సర్వర్ యాక్సెస్ అవుతుంది. సో ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్లో మీరు చెక్ చేస్తే ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ T2 మైక్రో అనేటువంటిది నాకు 25 అవర్స్ రన్ అయింది అనేటువంటిది కనిపిస్తుంది. సో 25 అవర్స్ నాకు ఫ్రీ టైర్లో ఉంటే కనుక నాకు $0 కాస్ట్ వస్తుంది, లేదంటే మీకు ఛార్జెస్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ T2 మీడియం అనేది నాకు ఫ్రీ టైర్లో లేదు. సో అందు గురించి ఏంటంటే నేను ఇది ఎన్ని అవర్స్ రన్ చేశాను, 1.088 అవర్స్ రన్ చేశాను. సో అందు గురించి నాకు ఏమవుతుందంటే అవర్లీ కాస్ట్ ఇంటూ ఇన్ అవర్స్ పర్ ఛార్జ్ చేసి నాకు టోటల్ ఛార్జ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి కంపారిజన్ చేసుకోవచ్చు. సో టోటల్ మీకు T2 మైక్రో కానీ ఫ్రీ టైర్లో ఎన్ని అవర్స్ సర్వర్ రన్ అయింది అనేటువంటిది. సో ఇది ఒక ఆప్షన్ అనమాట, బట్ ఇది తప్ప వేరే ఒక ఆప్షన్ మనకు ఉండదు. ఒక సర్వర్ ఉంటే హై అవైలబిలిటీ ఎప్పుడూ అచీవ్ చేయలేదు, అదే కదా మనం డిస్కస్ చేస్తుంది. హై అవైలబిలిటీ కావాలంటే మీరు 2 సర్వర్స్ యాడ్ చేసుకుంటారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మనకి EC2 ఇన్స్టెన్స్ టైప్స్ అండ్ ఫ్యామిలీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి, అండ్ ఆల్సో అబౌట్ ద ప్రైసింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నౌ లెట్ us గో ఫర్ ద స్టోరేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో EBS వాల్యూమ్స్ గురించి వీటన్నిటి గురించి చెక్ చేద్దామండి. మీకు స్టోరేజ్ లో చెక్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అనేటువంటిది బ్లాక్ లెవెల్ స్టోరేజ్ లో కనిపిస్తుంది. ఒకటి ఇన్స్టెన్స్ స్టోరేజ్, సో దాన్ని మనం ఏమని కాల్ చేస్తాం అంటే ఇఫిమెరల్ స్టోరేజ్ అని కూడా కాల్ చేస్తాం. సో ఇఫిమెరల్ స్టోరేజ్ అంటే మీకు టెంపరరీ స్టోరేజ్ కింద కూడా మీరు చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్స్టెన్స్ స్టోరేజ్ చెప్తున్నా విచ్ ఇస్ నథింగ్ బట్ మనం అదర్ టర్మ్స్ లో కాల్ చేస్తే టెంపరరీ స్టోరేజ్ అని కాల్ చేస్తాం, లేదంటే ఇఫిమెరల్ స్టోరేజ్ అని కూడా కాల్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ మనకి AWS లో ఉన్నది ఏంటి అని అంటే ఇన్స్టెన్స్ స్టోర్ అండి. సో దీన్ని లోకల్ స్టోరేజ్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. లేదు అని అంటే సెకండ్ టైప్ స్టోరేజ్ ఈస్ కాల్డ్ ఎస్ పర్సిస్టెంట్ స్టోరేజ్. సో ఇన్ అదర్ టర్మ్స్ పర్మనెంట్ స్టోరేజ్. సో దానికి వచ్చేసి మనకి EBS అనేటువంటి సర్వీస్ ఉంది, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో టోటలీ మనకి ప్రీవియస్ గా స్టోరేజ్ లో చెప్పుకుంటేనండి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ అనేవి మనం చూసాం. సో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అనేటువంటిది మనం చెక్ చేసాం. బ్లాక్ లెవెల్ స్టోరేజ్ ఒక్కటే మీకు బూటింగ్ సపోర్ట్ చేస్తుందండి. సో చెక్ చేస్తే మీకు బూటింగ్ అండ్ మౌంటింగ్ రెండు కూడా బ్లాక్ లెవెల్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి EBS వాల్యూమ్ అనేటువంటిది ఉందండి. అండ్ ఫైల్ లెవెల్ స్టోరేజ్ వచ్చేసి మీకు బూటింగ్ సపోర్ట్ చేయదు, ఓన్లీ మౌంటింగ్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. ఫైల్ స్టోర్ చేసుకోగలుగుతారు లైనెక్స్ బేస్డ్ సర్వర్స్ లో. EFS అయితే FSX అయితే విండోస్ బేస్డ్ సర్వర్స్ లో ఫైల్ స్టోర్ చేస్తారు, కానీ మీరు అక్కడ ఎటువంటి OS కూడా మీరు యాడ్ చేయలేదు. అండ్ సేమ్ ఆబ్జెక్ట్ లెవెల్ స్టోరేజ్ లో వచ్చేసి ఇది మీకు మౌంట్ అవ్వదు, యాజ్ వెల్ యాజ్ బూటింగ్ కూడా అవ్వదు అనమాట. సో ఈ డిఫరెన్సెస్ ఉంటాయి, మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీరు సో ఏది యూస్ చేయాలనేటువంటి యూస్ చేయాలి. ఇన్ జనరల్గా చెప్పాలంటే డిస్క్ రిలేటెడ్ సర్వీసెస్ కావాలి అని అంటే మీరు ఏం చేస్తారంటే బ్లాక్ లెవెల్ స్టోరేజ్ EBS వాల్యూమ్ చూస్ చేసుకుంటారు. సో విత్ ఇన్ ద EC2 లోనే మీకు టెంపరరీ స్టోరేజ్ కావాలి అనుకుంటే మీరు అప్పుడు ఆ ఇన్స్టెన్స్ స్టోర్ ఉన్నటువంటి ఇన్స్టెన్స్ టైప్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇన్స్టెన్స్ స్టోర్ అయితే వస్తుంది. సో ఇవి మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజ్ లో బట్టి వాటిని బట్టి కంపేర్ చేసేవి. ఒకసారి స్టోరేజ్ లో పెర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది అనేటువంటిది కూడా ఐడెంటిఫై చేద్దామండి. ఇప్పుడు మనకి చూస్తే ఇప్పుడు నార్మల్ ఏనండి, మీరు ఒక USB డ్రైవ్ ప్రీవియస్ గా మనకి ఎట్లా ఉండేది అని అంటే ఒక మూవీ మనం చూడాలనుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక మొబైల్లోకో ఒక ల్యాప్టాప్లోకో ఒక కంప్యూటర్లోకో డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం. సో డౌన్లోడ్ చేసిన దాన్ని ఇప్పుడు మన ఫ్రెండ్కి షేర్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ వచ్చేసి మనకి టోటల్ కూడా 1 GB ఉందండి. 1 GB ఉన్నటువంటి మూవీ అంతటిని కూడా మూవీ ఆర్ సమ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఫైల్స్ ఏదో ఒకటి అనుకోండి, సమ్ లార్జ్ ఫైల్స్. సో వీటిని మనం USB స్టోరేజ్ లో స్టోర్ చేసి దానిని ఒక కంప్యూటర్లోకి కాపీ చేయాలి అన్న ఒక ల్యాప్టాప్లో కాపీ చేయాలన్నా మనకి ఇక్కడ 5 to 10 minutes ఆఫ్ టైం అయితే ఎర్లియర్గా పట్టేదండి. ఒక ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ అయితే ఇంత టైం అయితే పడుతూ ఉంది. కానీ ఇప్పుడు మీకు 1 GB ఆఫ్ స్టోరేజ్ ని మీరు ఒక మంచి SSD డిస్క్ లో అండ్ మంచి USB డ్రైవ్ లో కనుక మీరు కాపీ చేయాలి అని అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి కాపీ అయిపోతుందండి. సో ఎందుకు కాపీ అయిపోతుంది అంటే మీకు ప్రీవియస్ గా ఓల్డ్ హార్డ్వేర్స్ ఉన్నాయి, వాటిలో పెర్ఫార్మెన్స్ తక్కువ ఉండేది, కొత్త వాటికి పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండేది. సో దీన్ని మనం ఏమని కాల్ చేస్తాం అంటే త్రూపుట్ అని కూడా కాల్ చేస్తాం. సో త్రూపుట్ అంటే ఏంటంటే మీకు పెర్ సెకండ్ కి ఎంత అమౌంట్ ఆఫ్ MB ని ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎంత జీబీని ట్రాన్స్ఫర్ చేస్తారు,
ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 1 జీబీపీఎస్ అని, లేకపోతే 1 ఎంబీపీఎస్ అని, లేకపోతే 10 ఎంబీపీఎస్ అని ఇట్లా మీకు కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఒక సెకండ్‌కి మీకు 1 ఎంబీ, 1 జీబీని ట్రాన్స్‌ఫర్ చేయగలిగితే దీన్ని మనం త్రూపుట్ అని కాల్ చేస్తాం. సో దీన్నే మనం ఏడబ్ల్యూఎస్‌లో గాని, వేరే స్టోరేజ్ డివైసెస్‌లో డిఫైన్ చేసేటప్పుడు ఎట్లా డిఫైన్ చేస్తాం అంటేనండి, ఐఆప్స్‌ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తాం. ఐఆప్స్ అంటే మీకు ఇన్‌పుట్, అవుట్‌పుట్ పెర్ సెకండ్ అండి. సో ఐఆప్స్ అనేటివి మీకు డిస్క్ ఎక్కడ చూసినా ఐఆప్స్ అనేవి అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తదండి. సో ఈ ఐఆప్స్ తోటే మీకు త్రూపుట్ అనేటువంటి మీరు కాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. మరి ఐఆప్స్ డైరెక్ట్‌గా త్రూపుట్ అంటే త్రూపుట్ కాదు. ఐఆప్స్‌ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటేనండి, ఈబీఎస్ అనేటువంటి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని చెప్తున్నాం. బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అని చెప్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మీకు బ్లాక్స్ అనేవి ఉంటాయండి. ఎవ్రీ బ్లాక్‌కి కూడా మీకు ఒక సైజ్ అనేటువంటిది ఉంటదన్నమాట. సో ఈ బ్లాక్ సైజ్ ఎవరు డిఫైన్ చేస్తారంటే, ఆ పర్టిక్యులర్ హార్డ్ డిస్క్‌ని ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళే ఈ హార్డ్ డిస్క్ సైజ్ అనేటువంటిది కూడా డిఫైన్ చేస్తారండి. ఏడబ్ల్యూఎస్‌లో ఈ ఈబీఎస్ వాల్యూమ్ యొక్క బ్లాక్ సైజ్ ఎంత ఉంటది అనంటే 16 కేబీ ఉంటదండి. సో 16 కేబీ అని ఉన్నటువంటి దానికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఐఆప్స్ అలొకేట్ చేసుకున్నారనుకోండి. 100 ఇంటూ 16 ఎంతండి? సో 1600 అవుతది. 1600 బై 1024 ఆర్ 1000 చేస్తే 1.6 ఎంబీపీఎస్ త్రూపుట్ అనేటువంటిది వస్తది. ఇప్పుడు 1.6 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్నటువంటి యూఎస్బీ డ్రైవ్‌లో మీరు 1 జీబీ ఫైల్ షేర్ చేస్తే ఫాస్ట్‌గా వెళ్తదా? లేదంటే మీకు టోటలీ 500 ఎంబీపీఎస్ ఉన్న దాంట్లో ఫైల్ షేర్ చేస్తే ఫాస్ట్‌గా వెళ్తది అనేటువంటి డెఫినిషన్ మీరు అండర్‌స్టాండ్ చేసుకుంటే గనక, మనకి ఏదైతే ఎక్కువ త్రూపుట్ వస్తుందో ఆ డివైస్ మీకు ఫాస్ట్‌గా వర్క్ అవుతదండి. సేమ్ అదే సినారియో ఎట్లా వస్తుందనంటేనండి మనకి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఐఆప్స్‌ని బట్టి కూడా మనకి డివైసెస్ అన్ని కూడా అంటే ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఎంత త్రూపుట్ రావాలి అన్నదంతా కూడా మీకు డిఫైన్ అవుతూ ఉంటది. సో ఎప్పుడైతే మీకు ఐఆప్స్ అనేవి స్టోరేజ్ డివైసెస్‌కి పెంచుకుంటున్నారో, మీకు ఐఆప్స్ పెరిగే కొలది కూడా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటది. ఓకే. అది ఫైన్. త్రూపుట్ పెరుగుతూ ఉంటది. ఇది కూడా ఫైన్. కానీ దీనితో పాటు మీకు చార్జెస్ అనేవి కూడా మీకు పెరుగుతదండి. సో కాబట్టి అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. మీకు ఐఆప్స్ పెరుగుతుందంటే పెర్ఫార్మెన్స్ పెరుగుతది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఏమవుతుందంటే చార్జెస్ కూడా పెరుగుతదండి. అయితే ఈ ఐఆప్స్ అన్ని కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఎట్లా ఇస్తాడంటేనండి, మీరు ఎంతైతే స్టోరేజ్ తీసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 10 జీబీ తీసుకుంటే కొన్ని ఐఆప్స్ వస్తాయి. 100 జీబీ తీసుకుంటే వేరే కొన్ని ఐఆప్స్ వస్తాయి. ఇట్లా మీరు ఎంతైతే హార్డ్ డిస్క్ అనేటువంటి మెన్షన్ చేస్తున్నారో, ఆ మెన్షన్ చేసిన దానికి కొన్ని స్టాటిక్ ఐఆప్స్ అనేటువంటి ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చేస్తాడండి. కానీ మీకు ఎక్స్‌ప్లిసిట్‌గా కొన్ని అప్లికేషన్స్‌కి ఏంటంటే నాకు ఎక్కువ ఐఆప్స్ కావాలి. వాటిని మనం ఐఓ ఇంటెన్సిటీ వర్క్‌లోడ్స్ అనేది కాల్ చేస్తాం. సో ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఐఆప్స్ ఇంటెన్సివ్ వర్క్‌లోడ్స్ అనేది కాల్ చేస్తాం. ఆ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా ఎక్స్‌ట్రా ఐఆప్స్ అనేవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే ఆ ఐఆప్స్‌కి మాత్రం మీకు సెపరేట్ చార్జెస్ అనేవి వస్తాయండి. సో అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ కూడా ఉంది. బట్ ఇన్ జనరిక్‌గా వీటి పెర్ఫార్మెన్స్ గురించి అండర్‌స్టాండ్ చేసుకోవాలంటే ఐఆప్స్ ప్లేస్ ద కీ రోల్ అండి. సో కాబట్టి ఒకసారి ఈబీఎస్ గురించి అన్నప్పుడల్లా మీకు ఐఆప్స్ అనేటువంటిది ఉండాలి. ఇన్‌స్టెన్స్ స్టోర్ అనేటువంటి దానికి కూడా ఐఆప్స్ అనేటువంటి మీకు ఎక్కువ కీ రోల్ అనేటువంటిది ప్లే చేస్తూ ఉంటుంది. సెలాస్టిక్ బ్లాక్ స్టోర్‌లో మనం ఇంకా కీ పాయింట్స్ చెక్ చేస్తే, మీకు ఈబీఎస్ అంటే ఏంటంటేనండి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ నార్మల్ డిస్క్ అండి. మీకు జస్ట్ వాల్యూమ్ అనేటువంటి ఒక హార్డ్ డిస్క్ అయితే ఎట్లా ఉంటుందో, జస్ట్ లైక్ ఒక ప్లెయిన్ డిస్క్ అనేటివి మీ సర్వర్‌కి అటాచ్ చేసేస్తారండి. అయితే ప్లెయిన్ డిస్క్ ఏదైతే ఉందో, ఈ డిస్క్‌లో స్టోర్ అయ్యేటువంటి డేటాను మనం ఏమంటామండి, డేటా ఎట్ ట్రస్ట్ అని కాల్ చేస్తాం. ల్యాప్‌టాప్‌కి అటాచ్ అయిన డిస్క్ అయితే అది డేటా ఎట్ ట్రస్ట్. ఇప్పుడు మనకు సర్వర్‌కి అటాచ్ అయిన డిస్క్ కాబట్టి ఇది మనకి డేటా ఎట్ ట్రస్ట్ అన్నమాట. డేటా ఎట్ ట్రస్ట్ ఎన్క్రిప్షన్ కావాలి అనుకుంటే, మీరు ఎస్3లో కేఎంఎస్ యూజ్ చేసి ఎట్లనైతే ఎన్క్రిప్షన్ చేస్తారో, ఇక్కడ కూడా కేఎంఎస్ తోటి ఎన్క్రిప్షన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ఈసీ2, ఏడబ్ల్యూఎస్‌లో వేరే ఏ సర్వీస్ దగ్గర మీకు ఎన్క్రిప్షన్ అనేటువంటి టర్మ్ వినిపిస్తున్నా, మీకు కేఎంఎస్ అనేటువంటిదే వస్తదండి ఎన్క్రిప్షన్ చేసేదానికి. సో కాబట్టి వీటిని మీరు మీ సర్వర్స్‌కి అటాచ్ చేసుకోవచ్చండి. యూజింగ్ ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్స్ ద్వారా గాని, లేకపోతే ఈఎక్స్3 లేకపోతే ఈఎక్స్‌టీ4 వీటి ద్వారా మీరు ఎక్స్టెండ్ చేసుకొని మీ సర్వర్స్‌కి అటాచ్ చేసుకోవచ్చు. ఒక సర్వర్ తీసుకుంటే డిఫాల్ట్‌గా ఒక ఈబీఎస్ వాల్యూమ్ వస్తదండి. లేదు కావాలి అనుకుంటే మీరు ఇంకొక ఈబీఎస్ వాల్యూమ్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా బేస్డ్ ఆన్ ఆ ఇన్స్టెన్స్ టైప్ సపోర్ట్ చేసేంత వరకు కూడా ఎన్ని ఈబీఎస్ వాల్యూమ్స్ అనేవి మీరు అటాచ్ చేసుకోవచ్చండి. ఈసీ2s లాగానే ఈబీఎస్ కూడా మీకు ఈజీ రెసిలియంట్ అండి. సో కాబట్టి ఇది కూడా మీరు హై అవైలబిలిటీ గురించి ఆలోచన చేస్తే వీటి గురించి కూడా కన్సిడరేషన్ చేయాల్సిన నీడ్ అయితే ఉంటుందండి. బట్ ఈబీఎస్ వచ్చేసరికి మీకు పర్సిస్టెంట్ స్టోరేజ్ అండి. సో ఇది మీకు ఒక సర్వర్‌కి అటాచ్ చేయొచ్చు, వేరొక సర్వర్‌కి అటాచ్ చేయొచ్చు. ఒక సర్వర్ రిమూవ్ అయిపోయిన తర్వాత వేరొక సర్వర్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అంటే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీకు హార్డ్ డిస్క్ అనేది డిలీట్ అవ్వకుండా అకౌంట్‌లోనే ఉంటుంది కాబట్టి పెర్సిస్టెంట్‌గా. సో అట్లా మీకు పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఒక సర్వర్‌కి డిటాచ్ చేసేయొచ్చు, వేరొక సర్వర్‌కి మీరు ఇక్కడ అటాచ్‌మెంట్ కూడా చేసుకోవచ్చండి. సో అయితే ఇక్కడ ఏంటి అనంటే ఓన్లీ ఫర్ ద రూట్ వాల్యూమ్ అండి. సో ఓన్లీ ఫర్ ద రూట్ వాల్యూమ్ ఏంటి అనంటే మీకు ఇన్స్టెన్స్ డిలీట్ చేసినప్పుడల్లా స్టాప్ చేసినప్పుడైతే రిమూవ్ అవ్వదు. కానీ మీరు ఎప్పుడైతే ఈసీ2 రిమూవ్ ఆర్ టెర్మినేట్ చేసేస్తారో, డిలీట్ చేసినప్పుడు రూట్ వాల్యూమ్ కూడా పోతదండి. సో మీరు స్పెసిఫై చేయనప్పుడన్నమాట.
సో ఎక్స్ప్లిసిట్గా మీరు స్పెసిఫై చేశారనుకోండి, నాకు EC2 టెర్మినేట్ చేసేసిన, డిలీట్ చేసేసిన, దానికి అటాచ్ అయిన ఈబీసీ వాల్యూమ్ డిలీట్ చేయొద్దు అని అంటే డిలీట్ చేయదు. కానీ బట్ డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే ఫర్ ద మెయిన్ రూట్ వాల్యూమ్ అండి, ఎందులో అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో అది మీకు సర్వర్ డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. కానీ దాంతో పాటు మీకు ఏదైనా ఎక్స్ట్రా డిస్క్స్ కనుక యాడ్ చేసుకుంటే ఆ డిస్క్స్ మీకు ఇక్కడ డిలీట్ అవ్వండి. సో కాబట్టి ఇది కూడా ఉంటుంది. అండ్ మీరు బ్యాకప్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. బ్యాకప్స్ తీసుకుంటే ఏమవుతుందంటే దాన్ని మనం స్నాప్ షాట్ అనేటువంటి టెర్మినాలజీ ఇక్కడ కాల్ చేస్తామండి. సో వీటి గురించి మనం అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాం, స్నాప్ షాట్స్ అనేటువంటి దాని గురించి. మీకు ఇట్లా EBS లో తీసుకుంటే డిఫరెంట్ స్టోరేజ్ టైప్స్ ఉంటాయండి, వాటి పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి, వాటి సైజెస్ బట్టి కూడా మొత్తం ఈ కాన్సెప్ట్ అంతా కూడా డిఫైన్ అవుతూ కూడా ఉంటుంది. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేద్దామండి. అండ్ ఇక్కడ మీకు బిల్లింగ్ దేని మీద బేస్ ఉంటుందంటే మీరు మంత్లీ ఎంత జీబీ యూస్ చేస్తున్నారు అండ్ ఎంత పెర్ఫార్మెన్స్ అంటే ఎన్ని ఐఆప్స్ తీసుకున్నారు దానిపైన మీకు ఇక్కడ స్టోరేజ్ కాస్ట్ అంతా కూడా మీకు డిఫైన్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి EBS ఆర్కిటెక్చర్ అనేటువంటి చూసినా ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజన్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఇందులో మీకు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ కనిపిస్తున్నాయండి. అండ్ ఒక EC2 ఇన్స్టెన్స్ అనేటువంటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఎవ్రీ EC2కి కూడా ఆ EC2 ఏదైతే అవైలబిలిటీ జోన్లో ఉందో అదే అవైలబిలిటీ జోన్లో మీకు EBS వాల్యూమ్స్ కూడా ఉంటుంది. అంటే ఒకే అవైలబిలిటీ జోన్లో ఉన్నటువంటి సర్వర్కి వేరొక అవైలబిలిటీ జోన్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ మీకు సపోర్ట్ చేయదండి. సో సర్వర్ ఎందులోనైతే ఉందో ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో అదే ఏజీలో మీకు EBS వాల్యూమ్ కూడా ఉండాలండి. అదే మీకు ఫస్ట్ సర్వర్ రిమూవ్ చేసేసి సెకండ్ ఏజీలో ఉన్న దానికి అటాచ్ చేయాలంటే మీకు సపోర్ట్ చేయదు. సో అటువంటి కేసెస్లో ఏం చేస్తారంటేనండి మీరు ఒక బ్యాకప్ అనేటువంటి తీసుకొని స్నాప్ షాట్ అనే కాల్ చేస్తున్నాం కదా, సో ఒక బ్యాకప్ అనేటువంటి తీసుకొని ఆ బ్యాకప్ని ఏం చేస్తారంటేనండి సెకండ్ అవైలబిలిటీ జోన్లో రీస్టోర్ చేసుకుంటారు అన్నమాట. సో రీస్టోర్ చేసుకుని వాటిని అక్కడ యూస్ చేసుకుంటారండి. వీటిని మీకు ఆర్కిటెక్చర్గా చెక్ చేయాలంటే ఈ విధంగా కనిపిస్తుంది. అవైలబిలిటీ జోన్స్ అయితే సేమ్ ఇదే విధంగా మీరు వేరే రీజన్లో సేమ్ డిస్క్ వెళ్ళాలి అన్నా మీరు బ్యాకప్ తీసుకున్నది వేరే సెపరేట్ రీజన్లో కూడా కాపీ చేసుకుని అక్కడ మీరు రీలాంచ్ చేసుకోవచ్చు, రీస్టోరేజ్ చేసుకోవచ్చు అండి. సో అట్లా మీకు ఏమవుతుందంటే EBS వాల్యూమ్ స్నాప్ షాట్స్ ద్వారా రీస్టోరేషన్ చేసుకోవచ్చు అనమాట రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. సో ఈ పాసిబిలిటీ మనకైతే ఇక్కడ EBS అయితే ప్రొవైడ్ చేస్తుంది. అయితే EBSలో డిఫరెంట్ టైప్స్ అనేవి మనం బిల్లింగ్ ఎస్టిమేట్ చేసేటప్పుడు చూసాము. ఒకసారి ఆ టైప్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేద్దామండి. సో EBSలో టోటలీ మీకు మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి. ఒకటి SSD, సెకండ్ వన్ వచ్చి HDD. ఇది మనకి జనరల్గా AWS వాడు ప్రొవైడ్ చేసేదే కాదు. జనరల్గా ఏ స్టోరేజ్ డివైస్ తీసుకున్నా అది మీకు HDD స్టోరేజా SSD స్టోరేజా అనేది స్టాండర్డ్గా ఉంటుంది. AWSలో కూడా SSD ఉంది, HDD ఉంది. అండ్ అగైన్ SSDలో చెక్ చేస్తే మీకు జనరల్ పర్పస్ ఉందండి, ప్రొవిజన్డ్ IOPS ఉంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్ పర్పస్ అని అంటే మీరు ఎంతైతే స్టోరేజ్ అలొకేట్ చేస్తారో ఆ స్టోరేజ్కి AWS వాడు ఇచ్చేటువంటి IOPS అనమాట. లేదు నాకు ఎక్స్ట్రా IOPS కావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రొవిజన్డ్ IOPS చూస్ చేసుకుంటారండి. అగైన్ వీటిలో ఏంటంటే మీకు GP2 అని వస్తుందండి, జనరల్ పర్పస్ 2, జనరల్ పర్పస్ 3 అండి. సో జనరల్ పర్పస్ 2 మీకు ఓల్డెస్ట్ వెర్షన్, జనరల్ పర్పస్ 3 అయితే మీకు కొత్త వెర్షన్ ఫాస్ట్గా పనిచేస్తుంది, తక్కువ కాస్ట్ ఉంటుంది. ప్రొవిజన్డ్ IOPSలో మీకు IO1 ఉంటుంది, IO2 ఉంటుంది, IO2 బ్లాక్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది కూడా వస్తుంది. ఇవి 5 టైప్స్ కూడా మీకు SSD కింద వస్తుందండి. అదే HDDలో చెక్ చేస్తే మీకు SD1 అని అంటే త్రూపుట్ ఆప్టిమైజ్డ్ అండి, SC1 అంటే మీకు కోల్డ్ ఆప్టిమైజ్డ్ అండి. సో ఇవి రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి HDD. ఓన్లీ ఈ టైప్స్ మాత్రం EBSలో ఉంటాయి. మీకు ఫస్ట్ ఏదైతే హార్డ్ డిస్క్ అయితే క్రియేట్ అవుతుందో హార్డ్ డిస్క్ క్రియేట్ అయ్యే మీకు ఓన్లీ సాలిడ్ స్టేట్ డ్రైవ్సే సపోర్ట్ చేస్తుందండి. అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అయ్యేవన్నీ కూడా SSDనే సపోర్ట్ చేస్తాయి. HDD ఏంటంటే మీకు ఎక్స్ట్రా డిస్క్స్ కింద యాడ్ చేసుకునేటప్పుడు HDD వర్క్ అవుతుంది తప్ప నార్మల్లీ మీకు ఒక సర్వర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓన్లీ SSD మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఒక GP2 గురించి ఎగ్జాంపుల్ చూద్దాం, అక్కడ క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తుందని. మీకు GP2లో చెక్ చేస్తానండి, ఇక్కడ EBS వాల్యూమ్స్ వచ్చేసి మీరు ఒక డిస్క్ వచ్చేసి 1 GB నుంచి 16 GB వరకు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో లేదు నాకు 16 GB కంటే ఎక్కువ కావాలంటే ఏం చేస్తారంటే ఒక డిస్క్ ఒక 16 GB పెట్టుకుంటారు, సెకండ్ డిస్క్ క్రియేట్ చేసుకొని దానికి ఒక 16 GB ఎంత కావాలో అంత పెట్టుకుంటారు. అట్లా మీకు ఎన్ని డిస్క్స్ కావాలంటే అన్ని డిస్క్స్ మీరు ఒక సర్వర్కి అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ డిస్క్కి మాక్సిమం ఎంత సపోర్ట్ చేస్తుంది అంటే 16 GB సపోర్ట్ చేస్తుంది. అండ్ మనం IOPS గురించి చెప్పుకుంటున్నాం కదండి. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు అసైన్ చేసేటువంటి ఎవ్రీ జీబీకి కూడా GP2లో 3 IOPS అనేవి వస్తాయండి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 100 GB మీరు అలొకేట్ చేశారనుకోండి, AWS వాడు 100 into 3 IOPS, సో 300 IOPS అనేవి మీకు ఇస్తూ ఉంటాడు. సో అగైన్ ఇక్కడ మీకు IOPS అనేది పెర్ఫార్మెన్స్ డిఫైన్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 GBనే లాంచ్ చేస్తామండి సర్వర్ లైనక్స్ డిస్క్ అనేటువంటిది. సో 8 into 3 IOPS అంటే మీకు 24 IOPS వస్తాయి. సో 24 IOPS అంటే మీకు చాలా స్లోగా సర్వర్ వర్క్ అవుతుంది, అసలు మీకు స్టార్టే అవ్వదు. అందు గురించి AWS వాడు ఏం చేస్తాడంటే మీరు ఎంత తక్కువ స్టోరేజ్ అనేటువంటి తీసుకున్నా మీకు మినిమం IOPS అనేటువంటిది AWS వాడు ప్రొవైడ్ చేస్తాడు. సో మినిమం ఎంత అనేటువంటి చెక్ చేసుకుంటే మినిమం 100 IOPS అనేటువంటి మనకి AWS వాడే ప్రొవైడ్ చేస్తాడు. సో 100 కంటే పైన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 33.3 వరకు కూడా మీకు 100 IOPS వస్తాయి, ఎందుకంటే ఇంటూ 3 మీకు 99.9 ఎంతో వస్తూ ఉంటుంది. సో 34 GBకి వెళ్ళేసరికి మీకు 100 IOPS దాటుతూ ఉంటుందండి.
అట్లా 50 వెళ్ళేసరికి 50 ఇంటూ 3 150 ఐఆప్స్ వస్తూ ఉంటుంది. క్యాలిక్యులేషన్ అయితే ఇట్లా మీకు ఇంటూ 3 వస్తుంది అనమాట. సో వీటిని బేస్ చేసి మీకు చార్జెస్ అనేవి డిఫైన్ అవుతూ ఉంటాయి. అండ్ మాక్సిమం మీరు ఎన్ని ఐఆప్స్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని అంటే బేస్డ్ ఆన్ జీబీని బట్టి కూడా 16,000 ఐఆప్స్ వరకు కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, బేస్డ్ ఆన్ ద సైజ్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 500 జీబీ తీసుకున్నారండి. సో 500 జీబీ అంటే 1 జీబీకి 3 ఐఆప్స్ కాబట్టి 1500 ఐఆప్స్ అనేవి మీకు వస్తాయండి. లేదు అట్లా మీరు ఏం చేస్తారంటే ఒక 5 టీబీ తీసుకున్నారండి. సో 5 టీబీ అంటే ఎంత అండి? సో 5000 జీబీ అనుకుందాం. సో 5000 ఇంటూ 3 15,000 ఐఆప్స్ వచ్చేస్తున్నాయండి. సో ఇది మీకు లెస్ దెన్ 16,000 కాబట్టి ఒక ఫైన్ బాగానే ఉంది. కానీ మనకు మాక్సిమం డిస్క్ సైజ్ ఎంత అండి? 16 టీబీ వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 టీబీ తీసుకుందాం. సో 10 ఇంటూ 1000 ఇంటూ 3 ఐఆప్స్ తీసుకుంటే మీకు టోటల్ ఎంత వస్తుందండి? సో 10,000 30,000 ఐఆప్స్ మీకు వచ్చేస్తుంది. కానీ మీకు ఈ GP2 అనేటువంటి 30,000 ఐఆప్స్ వరకు మీకు సపోర్ట్ చేయదండి. మాక్సిమం ఐఆప్స్ ఎన్ని అంటే 16,000 ఐఆప్స్ వరకే సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు 10,000 తీసుకోండి, 16 DB తీసుకోండి, ఎంతైనా తీసుకోండి. కానీ మీకు మాక్సిమం వచ్చే ఐఆప్స్ ఏంటంటే 16,000 ఐఆప్స్ అనమాట. సో ఇదే మీకు సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు అరౌండ్ 6 TB దగ్గరే 16,000 ఐఆప్స్ వచ్చేస్తుందండి. సో బియాండ్ దట్ వెళ్తే AWS ఏం చేస్తారంటే మాక్సిమం ఐఆప్స్ ఇచ్చేస్తుంది తప్ప అంతకుమించి మీకు ఎక్కువ ఐఆప్స్ అనేవి రావాలి. సో ఇది మీకు GP2కి సంబంధించి. సో GP2 ఏంటంటే ఓల్డెస్ట్ హార్డ్ డిస్క్ సర్వీస్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. బట్ రీసెంట్గా వచ్చింది ఏంటంటే మనకి GP3 అండి. సో దీనికి GP2కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కాస్ట్ వైజ్లో చెక్ చేస్తే 20% కాస్ట్ అనేటువంటిది మీకు GP3 తక్కువ వస్తుంది. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే GP2 మీరు కంపేర్ చేస్తే GP3 పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ మీకు వచ్చేసి 1 GBకి 3 ఐఆప్స్ వస్తున్నాయండి. కానీ మీకు ఇక్కడ వచ్చేసరికి 1 GBకి అరౌండ్ 500 ఐఆప్స్ దాకా వస్తుందండి. అండ్ అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు మినిమం 100 ఐఆప్స్ ఇస్తాడండి. కానీ ఇక్కడ మినిమమే మీకు అరౌండ్ 5,000 ఐఆప్స్ దాకా ఇస్తాడండి. సో మినిమం అండి. మీరు ఎంతైనా స్టోరేజ్ బట్టి మినిమం 5,000 ఐఆప్స్ ఇస్తారు. అట్లా ఏమవుతుందంటే మీకు GP3 తీసుకుని పెర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది. అగైన్ కాస్ట్ కూడా 20% తక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొత్త సర్వర్స్ క్రియేట్ చేసేది ఎప్పుడూ కూడా GP3 తీసుకోండి. సో కాబట్టి మీ కాస్ట్ తగ్గుతుంది, పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే GP2లో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ ఐఆప్స్ అన్నప్పుడు మీరు డిఫైన్ చేయలేరండి నాకు ఎక్స్ట్రా ఐఆప్స్ కావాలన్నప్పుడు. కానీ GP3కి వచ్చేసరికి మీకు ఎక్స్ట్రా ఐఆప్స్ కావాలి అన్న మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ AWS కూడా మనకి ఇస్తాను. ఇట్లా మీరు చెక్ చేస్తే మీ స్టోరేజ్ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఐఆప్స్ బేస్ చేసుకుని ఉంటుందండి. ఒకసారి మనకు ఉన్నటువంటి స్టోరేజ్ టైప్స్ అన్నింటినీ ఒకసారి ఒకే గ్లాన్స్ లో చెక్ చేయాలనుకుంటే సో చూడండి, ఇది వచ్చేసి GP3, GP2, IO2 బ్లాక్ ఎక్స్ప్రెస్, IO2, IO1 కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ నార్మల్ డిఫరెన్సెస్. ఇక్కడ వాల్యూమ్ సైజ్ చూడండి, 1 GB టు 16 GB వరకు కూడా మీకు డిస్క్ సైజ్ అనేటువంటి సపోర్ట్ చేస్తుంది ఫర్ GP3 అండ్ GP2. అండ్ బట్ ఇక్కడ IO2, IO1కి వచ్చేసరికి 4 GB నుంచి 16 TB వరకు సపోర్ట్ చేస్తుంది. మినిమం 4 GB అండి. మీకు 16 TB కంటే ఎక్కువ డిస్క్ కావాలి, ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలంటే దెన్ యూ విల్ గో ఫర్ ద IO2 బ్లాక్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మీకు 64 TB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే ఐఆప్స్ లో కూడా చెక్ చేయండి, 16 KB అనేటువంటిది మీకు 1 బ్లాక్ సైజ్ అవుతుంది. అండ్ మీకు మాక్సిమం ఐఆప్స్ ఎక్కడ ఏంటంటే 16,000, ఇక్కడ మీకు 64,000, ఇక్కడ మీకు 256,000, 2,56,000 వరకు కూడా మాక్సిమం ఐఆప్స్ అనేవి సపోర్ట్ చేస్తారు. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ ఐఆప్స్ ఏంటి, మీకు పెర్ఫార్మెన్స్ ఎంత కావాలనేటువంటి దాన్ని బట్టి మీకు ఈ స్టోరేజ్ వాల్యూమ్ ఏం కావాలనేటువంటి చూస్ చేసుకుంటుంది. నార్మల్గా మీకు వచ్చేసి జనరల్ పర్పస్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. లేదు ఇంకా నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే దెన్ అప్పుడు మీరు IO2, IO1కి వెళ్తారు. వీటికే మీకు చాలా ఎక్కువ ఛార్జెస్ వస్తాయి. లేదు నాకు ఇంకా ఛార్జెస్ అయినా పర్లేదు అనుకోండి దెన్ మీరు IO2 బ్లాక్ ఎక్స్ప్రెస్కి వెళ్తారు. ఇక్కడ అసలు మీకు భయంకరమైన ఛార్జెస్ వస్తాయి. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ మాక్సిమం త్రూపుట్స్ అనేవి చెక్ చేసుకున్న 1000 Mbps, 250 Mbps, 4000 Mbps, 1000 Mbps. సో మొత్తం స్పీడ్ అయితే ఇట్లా ఉంటుందండి. అండ్ మీకు ఇది బూట్ వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఒకే EBS వాల్యూమ్ వచ్చేసి మీకు GP2, GP3లోనైతే మల్టీ సర్వర్స్కి అటాచ్ చేయడానికి సపోర్ట్ చేయదండి. బట్ ప్రొవిజన్ ఐఆప్స్ లో తీసుకుంటే మల్టీ సర్వర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకే వాల్యూమ్ తీసుకుని మల్టీ సర్వర్కి అటాచ్ చేస్తుంది. బట్ అది కూడా ఒక కండిషన్ అయితే ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. AWS లో మీకు నైట్రో హైపర్వైజర్ అనేటువంటి దాని మీద ఏవైతే సర్వర్స్ లాంచ్ అయినాయో వాటికి మాత్రమే ఒకే EBS వాల్యూమ్ మల్టిపుల్ సర్వర్స్ కి అటాచ్ చేయొచ్చు. మిగిలిన వాటికి మీరు అటాచ్ చేయలేరండి. ఓన్లీ ఆ ఒక్కదానికి సపోర్ట్ చేస్తుంది. అగైన్ సపోర్ట్ చేసిన ప్రొవిజన్ ఐఆప్స్ లోనే మీకు అదైతే సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ మీకు SSD టైప్స్ అండి. సేమ్ ఇందులోనే HDD టైప్స్ కూడా మీరు చెక్ చేస్తే ST1 ఏంటి, SC1 ఏంటి. సో త్రూపుట్ ఆప్టిమైజ్ అండ్ దెన్ కోల్డ్ ఆప్టిమైజ్. సో కోల్డ్ ఆప్టిమైజ్ కనిపిస్తుంది, త్రూపుట్ ఆప్టిమైజ్ కనిపిస్తుంది. షార్ట్ ఫామ్ లో ST1.
ఎస్సీ1 అని కాల్ చేస్తూ ఉంటారండి. బిగ్ డేటా రిలేటెడ్ అప్లికేషన్స్‌కి లేదంటే మీకు త్రూపుట్ ఎక్కువ కావాల్సిన అప్లికేషన్స్ కూడా మీరు ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ హెచ్‌డిడి డిస్క్ కంపేర్ టు ప్రీవియస్ వాటి మీద ఇవి చార్జెస్ తక్కువ ఉంటాయి. 125 జీబీ నుంచి 16 టీబీ వరకు డిస్క్ సైజ్ సపోర్ట్ చేస్తదండి. సో 500 ఎంబీపీఎస్, 250 ఎంబీపీఎస్ వరకు మీకు సపోర్ట్ చేస్తదనమాట. సో ఈ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మీకు డిఫరెంట్ ఈబీఎస్ టైప్స్ అనేవి ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటివి. సో వీటి మధ్య ఈబీఎస్ అండ్ ఇన్స్టెన్స్ స్టోర్ డిఫరెన్సెస్ ఇంకా మనం రేపటి సెషన్‌లో అయితే డిస్కస్ చేస్తామండి. సో ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఇన్స్టెన్స్ టైప్స్‌కి అండ్ ఈబీఎస్‌లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో కొన్ని మీకు క్వెరీస్ ఉంటే మీరు చాట్‌లో యాడ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే. లక్ష్మీనారాయణ గారు, వాట్ ఈస్ మీన్ బై బూటింగ్ ఇన్ ఈబీఎస్ వెల్ఎం? బూటింగ్ అంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏదైనా సర్వర్స్‌కి మీరు వేయాలంటేనండి బూటింగ్ అనేటువంటిది అవసరం అవుతదన్నమాట. సో బూటింగ్ అంటే ఏంటంటే ఆ డిస్క్స్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్‌ని పెట్టి ఒక సర్వర్ లాగా లాంచ్ చేసి దానికి సపోర్ట్ చేస్తదా? చేయదా? సో దాన్ని మనం బూటింగ్ అని కాల్ చేస్తాం. ఈవెన్ మీరు ఇక్కడ మీకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేసుకోవాలన్నా మీరు ఏదైనా బూట్ డ్రైవ్స్‌ని గాని, లేదంటే బూట్ యూఎస్‌బీ వర్షన్ గాని మీరు చేయాల్సొస్తదండి. అప్పుడే మీకు ఆ సెపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుందన్నమాట. సో బూటింగ్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని హోస్ట్ చేస్తదని చెప్పుకోవచ్చు. ఈబీఎస్‌లో బూటింగ్ వచ్చేసి మీకు ఎస్ఎస్‌డీ డిస్క్‌లోనే సపోర్ట్ చేస్తదండి. శ్రీనివాస్ గారు, హౌ కెన్ యూ సెక్యూర్ అండ్ ఈజీ టు ఇన్స్టెన్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్? సో డిఫాల్ట్ వేస్ అయితే గనుక మీరు ప్రీవియస్ సెషన్స్‌లో మనం డిస్కస్ చేసిన సెక్యూరిటీ గ్రూప్స్ కానీ, ఎన్ఏసీఎల్స్ గానీ, రౌట్ టేబుల్స్ గానీ, ఇవన్నీ యూజ్ చేసుకొని డిఫాల్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటారు. లేదు ఎక్స్‌ప్లిసిట్ ఎక్స్‌టర్నల్ సెక్యూరిటీ కావాలి అనుకుంటే మీరు ఎక్స్‌ట్రా సర్వీసెస్ యూజ్ చేయాల్సొస్తదండి. లైక్ ఇన్స్పెక్టర్ అని, వాఫ్ అని, సర్వీసెస్ అని వేసుకుంటారు. అవి మీకు చార్జెస్ కూడా అవుతాయి. బేస్డ్ ఆన్ చార్జెస్ కన్సిడరేషన్ తోటి మీరు అవి తీసుకోవాలా, డిఫాల్ట్ యూజ్ చేసుకోవాలంటే చూజ్ చేసుకోవచ్చు.
సో ఓకేనండి. సో ఐ థింక్ హోప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ అగైన్ ఇన్ ద టుమారో సెషన్. థ్యాంక్ యూ.